Hello everyone, welcome to T1 Academy. Myself Sudhir Kumar. Friends, మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది వీక్ వైజ్గా చూస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా మనము 28th నవంబర్ నుంచి 4th డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు మనకు ఆల్రెడీ గ్రూప్ 4 నోటిఫికేషన్ అనేది అనౌన్స్ అయింది. అంటే డీటెయిల్ నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ టీఎస్పీఎస్సీ వారు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మన తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైరే, పెద్ద న్యూస్ ఇది. సో యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చర్ హెరిటేజ్ కన్జర్వేషన్కి సంబంధించిన అవార్డ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. సో దీంట్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన దోమరకొండ కోట కానీ, అలాగే గోల్కొండ దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ వెల్ అంటే మెట్లబావుకి సంబంధించిన వాటికి అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, ఏంటి యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ వారు ఏంటంటే ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుండి, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ మాన్యుమెంట్స్ని, ఆ స్ట్రక్చర్స్ని ప్రొటెక్ట్ చేస్తారో అంటే కన్జర్వేషన్ చేస్తారో వారికి అంటే ఆ రికగ్నేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ అవార్డ్స్ అనేవి ఏషియా పసిఫిక్ రీజియన్లో యునెస్కో వారు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వేరియస్ కేటగిరీలో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా 100 సంవత్సరాల పూర్వానికి సంబంధించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ సంగ్రహాలయం ఏదైతే ఉందో, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయకి యునెస్కో వారికి సంబంధించినటువంటి ఏషియా పసిఫిక్లో అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఈ ఇయర్ కానీ ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ చూడండి, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ది ఇయర్స్ యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చర్ హెరిటేజ్ కన్జర్వేషన్లో భాగంగా. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయాన్ని ఎవరు స్థాపించారు అంటే ప్రిన్స్ వేల్స్ మ్యూజియం ఆఫ్ వెస్టర్న్ ఇన్ 1922లో దీన్ని స్థాపించడం జరిగింది అన్నమాట. ఓకే, 1922లోనే దీన్ని స్థాపించడం జరిగింది. ఇది రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది కదండి. ఆర్ట్ డెకో ఎంబలమ్స్లో భాగంగా కూడా విక్టోరియన్ గోతిక్ ఏదైతే ఉందో, విక్టోరియన్ గోతిక్ స్టైల్లో భాగంగా మనకు వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయం అనేది ఒక భాగంగా ఉందన్నమాట. సో తెలంగాణ వరకు వస్తే తెలంగాణకు సంబంధించి రెండింటికి అవార్డ్స్ వచ్చాయండి. ఒకటి తోమరకొండ ఫోర్టు, ఓకే, అలాగే వచ్చేసి గోల్కొండకు సంబంధించిన మెట్లబావికి అవార్డ్స్ వచ్చాయి. సో గోల్కొండ ఫోర్టు అలాగే బైకుల్లా స్టేషన్ ఏదైతే ఉందో, ముంబైలో ఉన్నటువంటి బైకుల్లా స్టేషన్కు గాను కన్జర్వేషన్ చేసినందుకు గాను విన్నర్స్ ఏ కేటగిరీలో అంటే అవార్డ్ ఆఫ్ మెరిట్లో భాగంగా దోమరకొండ ఫోర్ట్కి అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే బైకుల్లా స్టేషన్ కూడా ఈ అవార్డ్స్ ఆఫ్ మెరిట్లో భాగంగానే బైకుల్లా స్టేషన్ కూడా అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే స్టెప్స్ వెల్కి దేంట్లో అంటే మెట్లబావికి దేంట్లో ఏ కేటగిరీలో వచ్చిందంటే అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్లో భాగంగా అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఆల్రెడీ చెప్పాను, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చర్ హెరిటేజ్ కన్జర్వేషన్ వారు మెయిన్గా ఎవరైతే ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ వారు ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ స్ట్రక్చర్స్ ఉంటాయో వాటిని కన్జర్వేషన్ చేయడానికి దోహదపడతారో వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మెయిన్గా వారికని కాదు, ఈ ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో వాటికి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఆడిట్ ఆన్లైన్ అనే ఒక పోర్టల్ ఉంది. మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ సంబంధించింది. దేనికి సంబంధించిందండి? మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్ వారికి సంబంధించినటువంటి ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఆడిట్ ఆన్లైన్. ఇది ఏంటి అంటే మెయిన్గా ఫండ్స్ రిలీజ్ చేస్తారు కదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసినాక అది ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అని చెప్పేసి సెల్ఫ్ ఆడిట్ లాగా అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఒక 2 కోట్లు ఒక గ్రామ పంచాయతీకి ఇస్తే ఆ 2 కోట్లను ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ స్టేజీలలో ఖర్చు పెట్టారు అని చెప్పేసి ఆన్లైన్లో ప్రతిసారి ఎంటర్ చేయడం జరుగుతుంది అన్నమాట ఈచ్ స్టేజ్లో. సో ఈ విధంగా ఆడిట్ అనేది, ఫైనాన్షియల్ ఆడిట్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఆడిట్ ఆన్లైన్ అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది ఆల్రెడీ పాతదే, కాకపోతే ఎందుకు న్యూస్లో ఉంది అంటే మెయిన్గా దీనికి ఒక అవార్డు వచ్చింది, గోల్డ్ అవార్డు అని రావడం జరిగింది. ఈ గోల్డ్ అవార్డు అనేది ఏ కేటగిరీలో ఇచ్చారంటే ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కేటగిరీలో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ అనే అవార్డులో భాగంగా ఈ కేటగిరీ ఏది ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగానే కేటగిరీలో గోల్డ్ అవార్డు అనేది ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఆడిట్ ఆన్లైన్కి రావడం జరిగింది. ఇది దేంట్లో భాగంగా చేశారంటే ఈ పంచాయతీ మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో భాగంగా, అంటే ఈ గ్రామ్ స్వరాజ్ అండ్ ఆడిట్ ఆన్లైన్ అనే వెబ్సైట్ని పోర్టల్ని
ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్లో భాగంగానే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది దేని కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ కిందికి వస్తుంది. అవార్డు ఏ కేటగిరీలో ఇచ్చారంటే ఎక్సలెన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇస్రో మరొక ఘనత సాధించింది. వర్క్ హార్స్ అయినటువంటి పిఎస్ఎల్వి ద్వారా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా మళ్ళొక కొన్ని శాటిలైట్స్ అనేసి ఇతర ఆర్బిట్లలో పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో పిఎస్ఎల్వి C54 లేదా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, యాక్చువల్గా ఇది శాటిలైట్, ఇది లాంచింగ్ వెహికల్. పిఎస్ఎల్వి C54 అనేది లాంచింగ్ వెహికల్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది చెప్పేసి ఇది ఒక శాటిలైట్ అనమాట. ఓకే, ఇస్రో వారు దీన్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటుగా 8 నానో శాటిలైట్స్ని కూడా ఈ పిఎస్ఎల్వి C54 ద్వారా ఆర్బిట్లలో ఇతరత్ర ఆర్బిట్లలో పెట్టడం జరిగిందనమాట. ఓకే, స్పేస్లోకి పంపించడం జరిగిందనమాట. ఏంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్లస్ అలాగే 8 నానో శాటిలైట్స్. ఓకే, ఇది ఇస్రోకి సంబంధించి 56th ఫ్లైట్ అన్నమాట. ఓకే, 56th పిఎస్ఎల్వి, కాకపోతే సక్సెస్ఫుల్ ఫ్లైట్స్ అంటే రెండు ఫెయిల్ అయ్యాయి అనమాట. దానిలో భాగంగానే పిఎస్ఎల్వి C54 అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మెయిన్గా ఈ పిఎస్ఎల్వి C54 ద్వారా ఏమేమి పంపించారంటే భూటాన్కి సంబంధించినటువంటి కొలాబరేషన్తో బిల్డ్ చేసినటువంటి భూటాన్కి సంబంధించినటువంటి నానో శాటిలైట్స్ రెండింటిని పంపించారు. INS-2B అని చెప్పేసి INS-2B అనే శాటిలైట్ను పంపించడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఏంటి అంటే రెండు మెయిన్ నానో శాటిలైట్స్ ఉంటాయి. ఏంటి అంటే నానో MX అని అలాగే APRS DigiPeter అలాగే నానో MX, ఈ 2 శాటిలైట్స్ కూడా భూటాన్కి సంబంధించిన నానో శాటిలైట్స్. అలాగే ఆనంద్ అనే ఇంకో శాటిలైట్స్ని పంపించడం జరిగింది, నానో శాటిలైట్స్ని. దీంతో పాటుగా ఇంకేం పంపించారు, ఆస్ట్రోక్యాచ్ అని చెప్పేసి ఇంకో నానో శాటిలైట్ పంపించడం జరిగింది. ఇది మెయిన్గా ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఆస్ట్రోక్యాచ్లో ISI స్పేస్ స్క్వాడ్ డిస్పెన్సర్ ఏదైతే ఉందో, అంటే శాటిలైట్కి సంబంధించిన ఒక శాటిలైట్కి ఒక కోటింగ్ ఉంటాయి అనమాట, థర్మల్కి సంబంధించినటువంటి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా. సో దాంట్లో భాగంగా ISI స్పేస్ స్క్వాడ్ ప్యాక్ డిస్పెన్సర్ అనే దాన్ని దీనికి పెట్టడం జరిగింది. దీనివల్ల శాటిలైట్కి ఎలాంటి కంటామినేషన్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, ఏంటిది ఆస్ట్రోక్యాట్స్లో ఎలాంటిది యూజ్ చేశారు అంటే ISI స్పేస్ స్క్వాడ్ ప్యాక్ డిస్పెన్సర్ని యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఏ శాటిలైట్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మీద ఫోకస్ చేయాలి. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లో భాగంగా ఇది 6th వన్. సో ఇది ఒక ఓషన్ షాట్ సిరీస్లో భాగంగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, ఓషన్ శాట్ సిరీస్లో భాగంగా ఎర్త్ అబ్జర్వేషన్ 6ని యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు ఓషన్ శాట్ అని ఆస్ట్రో శాట్ అని ఈ విధంగా డిఫరెంట్ పంపించేవారు. కాకపోతే అవన్నీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే కాబట్టి దానికి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో ఇది దేనికి సంబంధించింది, ఓషన్ శాట్కి సంబంధించింది. సో ఈ ఓషన్ శాట్లో సంబంధించి 3rd జనరేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్ అన్నమాట. ఓకే, ఇది మెయిన్గా ఏంటంటే ఓషన్ స్టడీ చేస్తుంది, పొటెన్షియల్ ఫిషింగ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, అలాగే ఓషన్ టెంపరేచర్ కానీ సైక్లోన్ ఏ విధంగా వస్తుంది, సైక్లోన్ ఎక్కడ జనరేట్ అవుతుంది అన్న అంశాలపైన ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, పూర్తిగా అంటే ఓషన్ విండ్స్ ఏ విధంగా అంటే ఓషన్కి సంబంధించిన గాలులు, సముద్ర గాలులు ఏ విధంగా వీస్తున్నాయి, ప్రాపర్గానే ఉందా సముద్రపు టెంపరేచర్, అలాగే ఫిషింగ్ ఎక్కడ అంటే చేపలు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది లాంచ్ చేయడం 6 అనేది శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే న్యూస్లో ఉంది. యాక్చువల్గా ఏం లేదంటే ఇది గత కొద్ది కాలంగా న్యూస్లోనే ఉంటుంది, కాకపోతే ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ప్యానెల్ వారు ఏం చెప్పారు అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నటువంటి ఈ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది చాలా డేంజర్లో ఉంది. బ్లీచింగ్ అనేది అంటే కోరల్ రీఫ్స్ వల్ల ఫామ్ అయినటువంటి ఈ బ్యారియర్ రీఫ్ అనేది బ్లీచింగ్కి గురవుతుంది తరచుగా గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఓషన్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల. సో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనే థ్రెట్లో ఉంది, డేంజర్లో ఉంది. సో దీన్ని కాపాడండి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక ప్యానెల్ అనేది రికమెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అండి. ఇది మొత్తం అంతా కోరల్ సీలో ఉంటుంది. ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం కనుక ఇట్లా చూసుకున్నట్లయితే నార్త్ సౌత్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి ఈ
ఏదైతే ఉందో ఈ నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి తీర ప్రాంతాన్ని ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది ఉందన్నమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి బ్లీచింగ్ ఈవెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంది. అంటే యాక్చువల్లీ ఈ కోరల్కు సంబంధించిన పాలిప్ ఏదైతే ఉంటుందో ఎక్కువగా టెంపరేచర్ ఉండడం వల్ల అవి అనేటివి వెళ్ళిపోతాయి అన్నమాట కోరల్ నుంచి. సో దీనివల్ల బ్లీచింగ్ అవడం వల్ల ఆ కోరల్స్ అన్నీ కూడా వైట్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో అదంతా పోద్ది. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఇది ఒక రకంగా సముద్రాలకు సంబంధించినటువంటి సముద్ర జీవాలకు సంబంధించి ఒక రకంగా థ్రెట్ అన్నమాట ఈ బ్లీచింగ్ అనేది. సో దానికని చెప్పేసి మెయిన్గా ఈ యునైటెడ్ నేషన్స్ ప్యానల్ వాళ్ళు ఒక వార్నింగ్ సైన్ లాంటిది చేస్తూ ఉన్నారు. ఓకే, సో అలాగే ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో ఆర్షలకు సంబంధించి ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1981లో రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సో కోరల్స్ ఇది ఎక్కడ ఉంది ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటే మనకు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్, అంటే నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఈ నార్త్ ఈస్ట్కు సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఈ కోరల్ రీఫ్ అనేది ఉంది. సో అలాగే ఏ కోస్ట్, ఇప్పుడు నార్త్ ఈస్ట్ కోస్ట్ అంటే ఏ కోస్ట్, దానికి ఒక పేరు ఉంటుంది కదా. సో కోస్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్లో ఈ కోరల్ రీఫ్ ఏది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రెడ్ ప్లానెట్ డే అనేది న్యూస్లో ఉంది. రెడ్ ప్లానెట్ డే అనేది నవంబర్ 28, 1964 నవంబర్ 28, 1964 నాసాకు సంబంధించి మెరీనర్ 4 అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఈ మెరీనర్ 4 అనేది చెప్పేసి మార్స్కి సంబంధించి అబ్జర్వేషన్ చేయడానికి అని చెప్పేసి ఈ మెరీనర్ 4 అనే సాటిలైట్ లాంచ్ చేయడం ఆర్బిటర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏం చేసింది అంటే చాలా మటుకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగానే ఈ నవంబర్ 28న ఈ మెరీనర్ 4 అనేది లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి నవంబర్ 28ని మనం రెడ్ ప్లానెట్ డేగా గుర్తించడం జరిగిందనమాట. సో ఇది దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఏది మెరీనర్ 4 అనేది లాంచ్ చేశారు ఏ రోజున నవంబర్ 28. దేన్ని అబ్జర్వ్ చేయడానికి మార్స్కి సంబంధించి పూర్తిగా అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మెరీనర్ 4 అనే శాటిలైట్ ఆర్బిటర్ని లాంచ్ చేశారు. ఇది చాలా మటుకు సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ అనేది భూమికి పంపించడం జరిగింది. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు ఇచ్చింది. సో దాన్ని రికగ్నైజ్ చేస్తూ నవంబర్ 28ని ఏదైతే లాంచింగ్ డేట్ ఉందో దాన్ని రెడ్ ప్లానెట్ డేగా గుర్తించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు మార్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే మనం కూడా మంగళయాన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి సోలార్ సిస్టంలో మార్స్ వచ్చేసి సోలార్ సిస్టంలో 4th ప్లానెట్ అనమాట. అంటే మన ఇన్నర్ ప్లానెట్లలోనే భాగం అనమాట. మనకి ఇన్నర్ ప్లానెట్ అవుటర్ ప్లానెట్ అనేవి ఏవైతే ఉన్నాయో భూమి తర్వాత ఏదైతే ప్లానెట్ ఉంది అంటే అది మార్స్ అనమాట. ఓకే, ఇది అంటే ఎర్త్లో సగంగా ఉంటుందన్నమాట. ఎర్త్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఎర్త్ ఏరియా ఒక సపోజ్ 100% అనుకుంటే దానిలో 50% మాత్రమే మార్స్ అనేది ఉంటుంది, అంటే సగం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలారిటీస్ కనుక చూసుకున్నట్లయితే ఇది అంటే ఒక దాని చుట్టూ అది తిరగడం కోసం అని చెప్పేసి 24.6 అవర్స్ రొటేషన్ 24.6 అవర్స్ జరుగుతుంది అనమాట. అంటే ఎర్త్ వచ్చేసి 23.9 అవర్స్ కదండి. అంటే మనం యాక్చువల్గా 24 అవర్స్ అని కన్సిడర్ చేస్తాము. సో 24.6 వచ్చేసి మార్స్ యొక్క రొటేషన్ అయితే ఎర్త్ వచ్చేసి 23.9 అంటే 24 అవర్స్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో టిల్టెడ్ అంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇప్పుడు తెలుసు యాక్సియల్ టిల్ట్ అనేది ఉంటుంది కదా, అది ఎర్త్కి వచ్చేసి 23.5 డిగ్రీస్ ఉంటే దీనికి వచ్చేసి 25 డిగ్రీస్ ఉంది. అంటే తన కక్షలో తిరిగే ప్రాసెస్లో ఇప్పుడు మామూలుగా అయితే ఇలా ఉండాలి, కాకపోతే ఏమవుతుందంటే ఇది నార్మల్గా తిరిగే పోస్చర్, ఇది యాక్చువల్గా అయితే 90 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్గా 0, కాకపోతే ఇలా టిల్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా 25 డిగ్రీస్ చేస్తుంది. సో టిల్టింగ్ యాక్సిస్ అంటారు దీన్ని. ఓకే, టిల్టింగ్ యాక్సిస్ అంటారు. సో ఈ 25 డిగ్రీస్ అనేది చేస్తుంది కాబట్టి సో సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ మానవ మనుగడ ఎర్త్ మీద ఒకవేళ ఇబ్బంది అయితే ఏదైనా ప్లానెట్ హెల్ప్ చేస్తుంది అంటే అది చాలా మటుకు మార్స్ అనే సంకేతాలు చాలా మటుకు ఉన్నాయి. ఓకే, సో అందుకని చెప్పేసి ఎక్కువగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సెమీ ఆటోమేటెడ్ ఆఫ్ సైడ్ టెక్నాలజీ. యాక్చువల్గా ఇది న్యూస్లో ఉంది అండి. అంటే ఏం లేదండి, మెయిన్గా ఇప్పుడు
ఏది ఫీఫా వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి ఫీఫా వరల్డ్ కప్లో భాగంగా సెమీ ఆటోమేటెడ్ ఆఫ్ సైడ్ టెక్నాలజీ అనే దాన్ని యూజ్ చేస్తున్నారు. ఇది 2 కేటగిరీస్లలో ఉంటుంది, అంటే 2 టెక్నాలజీని కలుపుకొని సెమీ ఆటోమేటెడ్ ఆఫ్ సైడ్ టెక్నాలజీగా పేర్కొనడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఫస్ట్ టైం ఏం చేశారంటే మెయిన్గా ఏదైతే ఉందో మ్యాచ్ బాల్ ఉంటుంది కదా, అంటే ఫుట్బాల్ ఉంటుంది కదా, ఆ ఫుట్బాల్లో సెన్సార్స్ అనేటివి పెట్టడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సస్పెన్షన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని బాల్ యొక్క పూర్తి కంట్రోల్ చేయడం జరుగుతుంది అనమాట. టెక్నాలజీని ఉపయోగించుకొని పూర్తిగా కంట్రోల్ చేస్తూ, అంటే మెయిన్గా అది ఆఫ్ సైడ్లో ఉందా అంటే ఆన్లైన్ అంటే లైనింగ్ పరంగా కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు లైన్ దాటిందా లేదా, ఎంత కిక్కింగ్లో ఉంది అంటే డిఫరెంట్ అనాలిసిస్ కోసం అని చెప్పేసి ఈ మ్యాచ్లో సెన్సార్స్, ఈ మ్యాచ్ బాల్లో సెన్సార్స్ అనేటివి పొందుపరచడం జరిగిందనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే దాదాపుగా 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు, అంటే ఇప్పుడు సపోజ్ కిక్ చేశాను అనుకోండి, కిక్ చేస్తే దాదాపుగా ఒక సెకండ్లో 500 వరకు కూడా ఫ్రేమ్స్ని డాటా అనలైజ్ చేసి పంపించడం జరుగుతుంది అనమాట. అంటే ఆ కిక్ చేసినప్పుడు ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది బాల్లో అని చెప్పేసి, ఏ యాంగిల్లో కిక్ చేయడం జరిగింది, ఎలాంటి ఎంత ఫోర్స్ యాక్ట్ అయింది, బాల్ వెళ్ళే దిశ కానీ ఇవన్నీ కూడా ఈ సెన్సార్స్ ద్వారా పసిగొట్టవచ్చు అనమాట. సో అలాగే దీంట్లో భాగంగానే ఈ సెమీ ఆటోమేటెడ్ ఆఫ్ సైడ్ టెక్నాలజీలో భాగంగానే 12 హ్యాక్ ఐ కెమెరాస్ని కూడా తీసుకురావడం జరిగింది. 12 హ్యాక్ ఐ కెమెరాస్ అనేది పొందుపరచడం జరిగింది. ఎక్కడ అండి, టర్ఫ్ అంటే మెయిన్గా వచ్చేసి మనకి స్టేడియం ఉంటుంది కదండి, స్టేడియం చుట్టూరా కూడా ఈ 12 హ్యాక్ ఐ కెమెరాస్ అనేది పొందుపరచడం వల్ల ఏదైతే ప్లేయర్ ఉంటాడో సో ప్లస్ బాల్ పైన కూడా పూర్తి కంట్రోల్ అనేది చేసి, అంటే లైన్ దాటిందా లేదా అలాంటి అన్ని ప్రతి కూడా మిస్టేక్స్ ఏమైనా చేశారా, ఇప్పుడు ఫౌల్ చేస్తూ ఉంటారు, సో ఫౌల్స్ ఏ విధంగా జరిగాయి అని చెప్పేసి పూర్తిగా తీసుకొని థర్డ్ ఎంపైర్ డిసిషన్స్లో భాగంగా ఈ సెమీ ఆటోమేటెడ్ ఆఫ్ సైడ్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. సో హై అక్యురేట్గా క్విక్గా డిసిషన్ ఇవ్వడానికి ఈ సెమీ ఆటోమేటెడ్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకవేళ అడగొచ్చు సెమీ ఆటోమేటెడ్ టెక్నాలజీ అనేది న్యూస్లో ఉంది, అది దేనికి సంబంధించింది అని అడిగితే అది ఫుట్బాల్ గేమ్కి సంబంధించింది. ఓకే, ఒకవేళ స్పేస్ టెక్నాలజీ అన్నాడు అనుకోండి స్టేట్మెంట్లలో కనుక అది తప్పు అవుతుంది. సో అది దేనికి సంబంధించింది, మనకి ఫుట్బాల్ గేమ్కి సంబంధించింది, ఫీఫా వరల్డ్ కప్లో యూజ్ చేశారు సెమీ ఆటోమేటెడ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ట్రైబల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2022 అనే న్యూస్లో ఉంది. ఇండియాస్ ట్రైబల్ కమ్యూనిటీస్ వచ్చేసి 8.6%గా ఉన్నారు. 2011 సెన్సస్ ప్రకారం ఇండియా యొక్క సెన్సస్లో 2011 సెన్సస్లో భాగంగా ఎస్టీ పాపులేషన్ ట్రైబ్స్ ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చేసి 8.6% ఉన్నారు. సో ఈ ట్రైబల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2022ని ఎవరు పబ్లిష్ చేశారు అంటే భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ వారు, రెండు వాల్యూమ్స్గా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి ట్రైబల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, 1947 నుంచి ఫస్ట్ టైంగా అంటే ఈసారి మొట్టమొదటిసారిగా ట్రైబల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇలాంటి న్యూస్ని ఖచ్చితంగా గ్రాస్ప్ చేయాలి, ఎందుకంటే అది ఫస్ట్ టైమా సెకండ్ టైమా, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ స్టేట్మెంట్స్లలో ఇది ఫస్ట్ టైం కానీ కాకుండా ఇటువంటిది రెండోది అన్నాడు అనుకోండి, అది రాంగ్ అవుతుంది. సో స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటివి గమనించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సిన్స్ 1947. ఓకే, అలాగే వచ్చేసి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఇండిజినస్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా బేసిక్గా ఏంటి అంటే మనకి అలూవియల్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి కొండ ప్రాంతాలు కాకుండా నార్మల్గా మైదాన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ మైదాన ప్రాంతాల్లో కాకుండా రావాల్సింది పోయి ఇంకెక్కువగా కూడా హిల్లీ రివర్ బేసిన్స్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి, హార్డెస్ట్ ప్లేసెస్కే మైగ్రేట్ అవుతున్నారు. అంటే కొండ ప్రాంతాల నుంచి యాక్చువల్గా మైదాన ప్రాంతాలకు వచ్చి నివాసించాల్సింది పోయి ఇంకెక్కువగా ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఇండిజినస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ మెయిన్గా ఈ రిపోర్ట్ దేనికి యూజ్ అవుతుందంటే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ కానీ వేరియస్ పాలసీ స్టేక్ హోల్డర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. కీగా ఏ విధంగా అంటే ఒక కీ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మణిపూర్ షాంఘై ఫెస్టివల్ అనే న్యూస్లో ఉంది. దీని థీమ్ వచ్చేసి ఫెస్టివల్ ఆఫ్ వన్నెస్. ఓకే,
సో ఈ షాంఘై ఫెస్టివల్ వచ్చేసి మణిపూర్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ అండి. సో మెయిన్గా వచ్చేసి షాంఘై అని చెప్పేసి ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ మణిపూర్ స్టేట్ ఎనిమల్ ఏదైతే ఉందో అది షాంఘై డీర్ అండి. దాని పేరు మీదుగానే ఈ షాంఘై ఫెస్టివల్ అనేది వచ్చింది. సో మెయిన్గా వచ్చేసి ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఏంటంటే కల్చరల్ యూనిటీని తీసుకురావడం కోసము, అలాగే అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంది టూరిస్ట్ అట్రాక్షన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ మణిపూర్ షాంఘై ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ షాంఘై ఫెస్టివల్ వచ్చేసి మెయిన్గా చూసుకుంటున్నాం కానీ బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియాని సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది ఎక్కువగా. మెయిన్గా షాంఘై ఫెస్టివల్ గురించి కాకుండా షాంఘై డీర్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే బ్రో యాంటిల్డ్ డీర్ అంటారు దీన్ని కూడా. సో కొమ్ములతో కూడుకున్నాడు, దీన్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. సో బ్రో యాంటిల్డ్ డీర్ అలాగే డాన్సింగ్ డీర్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది ఏదైతే షాంఘై డీర్ ఉందో మణిపూర్ స్టేట్ ఎనిమల్ని. సో ఇది వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో 1971లో ఉన్నటువంటి షెడ్యూల్ 1లో ఉంది. అంటే హైయెస్ట్ ప్రొటెక్షన్ కేటగిరీలో ఈ షాంఘై డీర్ అనేది ఉంది. అలాగే IUCN కేటగిరీ ఏదైతే ఉందో మనకు తెలుసు క్రిటికల్ ఎండేంజర్డ్ అలాగే వల్నరబుల్ సెక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో దాంట్లో భాగంగా ఇది ఏ కేటగిరీలో ఉంది అంటే ఎండేంజర్డ్, IUCNకి సంబంధించినటువంటి కేటగిరీలో వచ్చేసి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. సో మణిపూర్లో లోక్తాక్ లేక్ అనేది ఉంటుందండి. లోక్తాక్ లేక్ అనేది దాని దగ్గర ఏంటంటే పుమిడీస్ ఏవైతే ఉంటాయో ఫ్లోటింగ్ ఐలాండ్స్ అంటారు అవి. సో ఈ ఫ్లోటింగ్ ఐలాండ్స్ అనేవి చాలా మటుకి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ప్రాంతంలో ఈ షాంఘై డీర్ అనేది ఉండడం జరుగుతుంది. సో వేరియస్ ఫ్లడ్స్ వల్ల ప్లస్ అలాగే లోకల్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ లోక్తక్ లేక్లో పొల్యూషన్ చేయడం వల్ల పుమిడీస్ అనేవి అంతరించిపోతున్నాయి. సో దాన్ని కూడా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి ఈ ఫెస్టివల్లో చెప్పడం జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ అండి. మణిపూర్ షాంఘై ఫెస్టివల్ అనేది ఒక కల్చరల్ ఫెస్టివల్, అంటే వారి యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చేసుకునేటువంటి ఫెస్టివల్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంకీ ఫాక్స్ని ఎంఫాక్స్గా పేరు చేంజ్ చేయడం జరిగింది. మంకీ ఫాక్స్ని ఎంపాక్స్గా, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇప్పటి నుంచి మంకీ పాక్స్ని ఎంపాక్స్, ఇప్పుడు మనకు కోవిడ్ యాక్చువల్గా సైరస్ కోవిడ్ అని చెప్పేసి అంటాం, కానీ COVID-19 అని ఎందుకంటాం, అది ఆ ఇయర్లో జనరేట్ అయింది కాబట్టి COVID-19 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నేమ్స్ ఇవ్వడం జరుగుతాయి కదా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి షార్ట్కట్లో. సో అదేవిధంగా మంకీ పాక్స్కి ఎంపాక్స్ అనేది ఇవ్వడం జరిగింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. ఓకే, యాక్చువల్గా మంకీ పాక్స్ వచ్చేసి 1970sలోనే మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇది ఎక్కువగా వచ్చేసి మంకీలో ఎక్కువగా ఉండేది. యాక్చువల్గా ఏంటంటే ఇది మంకీస్లో ఎక్కువగా ఉండదు. క్యాప్టివ్ మంకీస్లో 1958లోనే ది మంకీ పాక్స్ను రికగ్నైజ్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది ఈ ఏదైతే మంకీ పాక్స్ ఉందో ఆ మంకీస్లలో ఏదైతే కోతులలో ఇది ఎక్కువగా ప్రభావం చూపలేదు. కాకపోతే అది మెల్లిమెల్లిగా ఎక్కువగా ఆఫ్రికన్ కాంటినెంట్స్లో ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ క్యాప్టివ్ మంకీస్ని చనిపోయినాకనో లేకపోతే ముందే తినడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంది ఈ మంకీ పాక్స్ అనేది మనుషులలోకి జునోసిస్గా రావడం జరిగింది. జునోసిస్ అంటే ఏం లేదండి, జంతువుల నుంచి మనకి మనుషులలోకి వచ్చేదాన్ని జెనెటిక్ అంటారు. సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ డిసీజ్ అంటే ఏం లేదండి, జంతువుల నుంచి మనుషులకు వచ్చే వైరస్ని జెనెటిక్ వైరసెస్ అంటారు. సో ఇది కూడా ఒక జెనెటిక్ వైరస్ అన్నమాట మంకీ పాక్స్ అనేది. ఇది మెయిన్గా వచ్చేసి మనకి ఈ మంకీ పాక్స్ యొక్క సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ హోస్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ ఒక వైరస్ కనుక మనలోకి వస్తే దాదాపుగా దాని సిమ్టమ్స్ మనలో బయటపడడానికి 3 weeks వరకు పడతాయి అనమాట. ఓకే, 3 weeks పడుతుంది. సో ఇది మెయిన్గా వచ్చేసి మనకి సిమ్టమ్స్ వచ్చేసి లైక్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉంటుందో, ఫ్లూ ఫీవర్ ఏదైతే ఉంటుందో దానిలాగే ఉంటుంది అనమాట. ఫ్లూ ఫీవర్ లాగా అంటే ఫీవర్ కానీ హెడేక్ కానీ అలాగే మజిల్స్ వచ్చేసి పెయిన్స్ రావడం కానీ స్వెల్లింగ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. చిన్నగా మనకి చికెన్ పాక్స్ లాగా కూడా బొబ్బులు వస్తాయి అన్నమాట ఈ మంకీ పాక్స్లో. ఓకే, సో ఇప్పుడు ఏంటి మంకీ పాక్స్ని ఎంపాక్స్ అని పిలవడం జరుగుతుంది. ప్లస్ అలాగే దీన్ని ఎవరు అంటే ఈ నేమ్ని కనుక పేరు చేంజ్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిలేటెడ్ క్లాసిఫికేషన్ సంబంధించి వీరు ఈ మంకీ పాక్స్ అంటే నేమ్స్ మెయిన్గా డిసీజెస్కి సంబంధించిన నేమ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఎవరెవరండి, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్యామిలీ ఆఫ్ ఇంటర్నేషనల్ హెల్త్ రిలేటెడ్ క్లాసిఫికేషన్స్. ఈ 2 సంస్థలు కూడా డిసీజెస్కి సంబంధించినటువంటి నేమ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా. ఓకే, ఇప్పుడు మంకీ పాక్స్ను ఎంపాక్స్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కాశీ తమిళ్ సంఘం అనే న్యూస్లో ఉంది. కాశీ తమిళ్ సంఘం ఇది యాక్చువల్గా వచ్చేసి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఈ మెయిన్గా వచ్చేసి ఏదైతే కల్చరల్ కాంట్రిబ్యూషన్ కోసం అని చెప్పేసి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి సంబంధించిన కల్చరల్
ఎక్స్చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతోని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే కాశీ తమిళ్ సంఘం అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉంది. సో ఈ కాశీ తమిళ్ సంఘంకి సంబంధించి ఐఐటి మద్రాసు అలాగే బనారస్ హిందూ యూనివర్సిటీ రెండు కూడా ఈ కాశీ తమిళ్ సంఘంకి సంబంధించినటువంటి 1 month లాంగ్ కాశీ తమిళ్ సంఘంని హోస్ట్ చేయబోతుంది అనమాట. అంటే ఈ వెన్యూ అనేది ఇక్కడ జరగబోతుంది ఐఐటి మద్రాస్లో అలాగే బనారస్ హిందూ యూనివర్సిటీలో. దీన్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. మెయిన్గా వచ్చేసి ప్రోగ్రామ్ ఇది కల్చరల్ నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నమాట. ఓకే, యాన్షియన్ కల్చర్ని కానీ కల్చరల్ నాలెడ్జ్ని అంతా కూడా ఎక్స్చేంజ్ చేయాలి, యూనిటీ అనేది పెంచాలి అన్న ఉద్దేశంతో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని అనేది తీసుకురావడం జరిగింది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈసారి కాశీ తమిళ్ సంఘం అనేది డిసైడ్ చేశారు. ఓకే, ఏది మనకి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఓకే, సో మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హర్ ఘర్ గంగాజల్ అనే స్కీమ్ అనేది న్యూస్లో ఉంది అండి. ఈ హర్ ఘర్ గంగాజల్ స్కీమ్ అంటే మీరు అనుకుంటారు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ ఏమో అని, కానీ కాదండి, ఇది బీహార్ గవర్నమెంట్కి సంబంధించింది. రీసెంట్గా బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే నితీష్ కుమార్ గారు ఉన్నారో నితీష్ కుమార్ గారు ఈ హర్ ఘర్ గంగాజల్ అనేది రాజ్ఘర్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి ఈ మనకి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నాను అంటే గంగా రిజర్వనేషన్ ప్లాన్ అని చెప్పేసి గంగాకు సంబంధించిన పొల్యూషన్ అంతా క్లీన్ చేయాలని చెప్పేసి గంగా యాక్షన్ ప్లాన్ అనేది చేస్తున్నాం కదా, దాంట్లో భాగమేమో అని చెప్పేసి ఒకవేళ కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాదండి, ఎక్కువ వచ్చేసి ఇది మెయిన్గా వచ్చేసి బీహార్కి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. సో ఇది మెయిన్గా వచ్చేసి రాజ్ఘర్ ఎక్కడ అంటే మనకి రాకీ అండ్ వాటర్ డెఫిషియెంట్ రీజియన్ అనమాట. ఈ రాజ్ఘర్ మొత్తం కూడా మనకి తెలుసు ఆల్రెడీ. ఈ రాజ్ఘర్ వచ్చేసి మనకి యాన్షియన్ పీరియడ్లో మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో ఆ మహాజనపదాస్లో ఉన్నటువంటి నలంద మగధ ఏదైతే ఉందో ఆ రీజియన్లో ఈ రాజ్ఘర్ అని ఉంటుంది. సో బుద్ధిజంకి అలాగే జైనిజం కూడా ఈ రాజ్ఘర్లో చాలా మటుకి ఫౌండర్స్ అనేటి అక్కడే ఉన్నారు. సో ఈ రాజ్ఘర్ యాన్షియంట్ పీరియడ్గా ఇంపార్టెంట్ అనమాట. సో అది కాకుండా ఏంటంటే ఇది ఎక్కువగా డ్రై ల్యాండ్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈ రీజియన్లో వాటర్ ఎక్సెస్ వాటర్ ఏదైతే మాన్సూన్ సీజన్లో ఉన్నటువంటి మనకు వర్షాకాల టైంలో ఎక్కువగా వాటర్ అనేది ఉంటుంది కదా, సో ఆ టైంలో ఎక్కువ వాటర్ ఉన్నటువంటి దాన్ని డైవర్ట్ చేసి స్టోర్ చేసేసుకొని దాన్ని ట్రీట్ చేసి ప్రజలకు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి స్కీమ్ అనమాట. ఓకే, ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి హర్ ఘర్ గంగాజల్ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో అన్ప్లాన్డ్ అండ్ ఇండిస్క్రిమినేట్ గ్రౌండ్ వాటర్ ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి బోర్వెల్స్ కానీ అవన్నీ కూడా డ్రై అయిపోతున్నాయి గ్రౌండ్ వాటర్ అంతా. సో దానికోసం అని చెప్పేసి అరికట్టడం కోసం అని చెప్పేసి హర్ ఘర్ గంగాజల్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. సో మెయిన్గా వచ్చేసి ఇది సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మిషన్ భగీరథ ఉంది కదండి, మిషన్ భగీరథ లైన్ మీద బేస్ చేసుకునే ఈ హర్ ఘర్ గంగాజల్ స్కీమ్ అనేది బీహార్లో తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సరస్ 3 టెలిస్కోప్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. సరస్ 3 టెలిస్కోప్ ఏం చేసిందంటే రీసెంట్ అబ్జర్వేషన్లో ఇది ఏం చేసిందంటే యూనివర్స్ ఫస్ట్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ని దానికి సంబంధించినటువంటి క్లూస్ అనేవి ఇవ్వడం జరిగింది. సరస్ 3 టెలిస్కోప్ అనేది సరస్ 3 హ్యాస్ ప్రొవైడెడ్ క్లూస్ టు ది నేచర్ ఆఫ్ ది యూనివర్స్ ఫస్ట్ స్టార్స్ అండ్ గెలాక్సీస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ సరస్ 3 టెలిస్కోప్ అంటే ఏంటి, యాక్చువల్గా ఏంటంటే ఇది యూనివర్స్ మెయిన్గా ఫస్ట్ స్టార్స్ ఈ స్టార్స్ని అబ్జర్వేషన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి స్పేస్ని అబ్జర్వ్ చేయడం కోసం అని చెప్పేసి సరస్ 3 టెలిస్కోప్ను అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇది ఎక్కడ ఉంది అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే ఇది యూనివర్స్ ఫస్ట్ స్టార్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేయడం అనేది కామన్, ఎందుకంటే దానికోసమే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దండిగనహల్లి లేక్ ఏదైతే ఉందో దండిగనహల్లి లేక్ అండ్ శరావతి బ్యాక్ వాటర్స్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ఆస్ట్రోనామర్స్ ఇది టెలిస్కోప్ను ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎలా అంటే ఆస్ట్రోనామర్స్ కానీ రిసెర్చర్స్ కానీ వేరియస్ స్పేస్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ టెలిస్కోప్ను లాంచ్ చేయడం జరిగింది. సో సరస్ 3 ఇస్ ద రేడియో టెలిస్కోప్. ఏ టెలిస్కోప్ అండి, రేడియో టెలిస్కోప్ అన్నమాట. మనకు తెలుసు మైక్రోవేవ్ టెలిస్కోప్ అని ఇలా చాలా ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఏ కేటగిరీకి సంబంధించింది అంటే రేడియో టెలిస్కోప్ అన్నమాట. అంటే రేడియో వేవ్స్ని ఇస్తుంది అనమాట. రేడియో వేవ్స్ ద్వారా సమాచారం అనేది
భూమికి అందిస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఆ రేడియో వేవ్ టెలిస్కోప్ ద్వారా అవి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్ని బట్టి అది ఏ కాలానికి సంబంధించిన స్టారు, లేకపోతే ఎలాంటి స్టారు, లేకపోతే ఎలాంటి గెలాక్సీస్ అని చెప్పేసి అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎక్కడ అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీన్ని పొందుపరచడం జరిగింది. సో ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ టెలిస్కోప్ వరల్డ్ వైడ్ టు రీచ్ రిక్వైర్డ్ సెన్సిటివిటీ. సో రిక్వైర్డ్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాల్సినటువంటి ఫస్ట్ టెలిస్కోప్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాగాలాండ్ స్టేట్హుడ్ డే. నాగాలాండ్ స్టేట్హుడ్ డే అనేది 16th నాగాలాండ్ స్టేట్హుడ్ అనేది న్యూస్లో ఉంది. ఓకే, ఈ ఇయర్ 16th స్టేట్హుడ్ అనమాట. అంటే నాగాలాండ్ స్టేట్ ఫామ్ అయి ఇప్పటి వరకు 60 సంవత్సరాలు గడుస్తుంది. సో ఇది ఇండియాలో వచ్చేసి 16th స్టేట్గా 1st December 1963న ఏర్పడడం జరిగింది. 16వ రాష్ట్రంగా 1st December 1963న నాగాలాండ్ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఎవరు అంటే అస్సాం వచ్చేసి వెస్ట్ సైడ్, అలాగే మయన్మార్ వచ్చేసి ఈస్ట్ సైడ్, అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి మనకి అరుణాచల్ అండ్ అస్సాం వచ్చేసి నార్త్, మణిపూర్ వచ్చేసి సౌత్ సైడ్లో ఉంటాయి. దీని బౌండరీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి నాగాలాండ్ బౌండరీస్ కనుక చూసుకున్నట్లయితే అస్సాం వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది, మయన్మార్ వచ్చేసి ఈస్ట్ సైడ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం వచ్చేసి మనకి నార్త్ సైడ్ ఉంటే మణిపూర్ వచ్చేసి మనకి సౌత్ సైడ్ ఉంది. దాని బౌండరీస్ అనమాట. అలాగే నాగాలాండ్కి సంబంధించి అక్కడ ఎక్కువగా ఏ పీపుల్ ఉంటారు అంటే ఇండో మంగోలాయిడ్కి సంబంధించినటువంటి పీపుల్, అంటే ఈ ఇండో మంగోలాయిడ్కి సంబంధించిన పీపుల్ ఎక్కువగా ఇక్కడ ఉంటారన్నమాట. ఓకే, ఈ స్టేట్ వచ్చేసి ఎక్కువగా కంటిన్యూస్గా ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కల్చరల్ ఫెస్టివల్స్ అనేవి. సో దాంట్లో భాగంగా ఈ స్టేట్ చాలా ఇంపార్టెంట్. నాగాలాండ్ స్టేట్హుడ్ వచ్చేసి మెయిన్గా మనకి నాగాలాండ్ స్టేట్హుడ్ వచ్చేసి 1st December 1963న ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసి 60వ సంవత్సరం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హార్న్బిల్ ఫెస్టివల్ అనే న్యూస్లో ఉంది. మనకు హార్న్బిల్ ఇప్పుడు చూసుకున్నాం కదా అండి, ఆల్రెడీ నాగాలాండ్కి సంబంధించి స్టేట్హుడ్కి సంబంధించి ఈ హార్న్బిల్ ఫెస్టివల్ కూడా వచ్చేసి నాగాలాండ్కి సంబంధించిందే అండి. సో నాగాలాండ్ యొక్క కల్చరల్ హెరిటేజ్ని కాపాడడం కోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వేరియస్ ట్రైబ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఒకే దగ్గర ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో రీసెంట్గా ఏంటి మన వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ జగదీప్ ధన్కర్ గారు 23rd ఎడిషన్ 23వసారిగా అంటే హార్న్బిల్ ఫెస్టివల్ ఈ ఇయర్ వచ్చేసి 23వది. సో ఈ 23rd ఎడిషన్ హార్న్బిల్ ఫెస్టివల్ని నాగా హెరిటేజ్ విలేజ్ ఏదైతే ఉందో నాగా హెరిటేజ్ విలేజ్ కిసామా దగ్గర ఏది హార్న్బిల్ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట, అంటే ప్రారంభించడం జరిగిందనమాట. సో హార్న్బిల్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఎంకరేజ్ ఇంటర్ ట్రైబల్ ఇంటరాక్షన్ చెప్పాను కదండి. వేరియస్ ట్రైబల్ గ్రూప్స్ అన్నిటిని కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేరియస్ ట్రైబ్స్ని కూడా తీసుకొచ్చి ఆ కల్చరల్ యాక్టివిటీస్ అంటే డాన్సెస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇంటర్ ట్రైబల్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ప్రమోట్ ది కల్చరల్ హెరిటేజ్ అనేది ఎక్కువగా ప్రమోట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ వారు ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఈ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి మనకి ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అని చెప్పేసి థీమ్. ఫెస్టివల్ వచ్చేసి ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్ అనేది థీమ్ అనమాట. ఓకే, సో ఇది నాగాలాండ్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి సంబంధించినటువంటి న్యూస్లో ఉందండి. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి సంబంధించి కొత్త చైర్మన్గా వచ్చేసి రాజీవ లక్ష్మణ్ కరందికార్ గారిని, వీరు ప్రొఫెసర్ అలాగే ఎమిరేటస్ అండ్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ప్రజెంట్గా ప్రొఫెసర్గా చేస్తున్నారు. సో వీరిని రాజీవ లక్ష్మణ్ కరందికార్ని నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. వీరు ఈ పదవిలో దాదాపుగా 3 సంవత్సరాల వరకు ఈ చైర్మన్గా కొనసాగడం జరుగుతుంది. సో వీరు మెయిన్గా వచ్చేసి వీరికి గల మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే నేషన్ వైడ్ ఒపీనియన్ పోల్స్ అనేవి 1998లోనే తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ద్వారా వీరికి చాలా మటుకు ఫేమస్ అయ్యారన్నమాట. ఓకే, సో అందుకని చెప్పేసి అలాగే ఈ ఏదైతే
నేషన్ వైడ్ ఒపీనియన్ పోలు, సో ఇలాంటి యాక్టివిటీస్ని ఎక్కువగా చేయడం జరిగింది. సో వీరి యొక్క వీరు మెయిన్గా సీటును కేటాయించే ప్రాసెస్లో కూడా వీరిని సంప్రదించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వీరి యొక్క ప్రిడిక్షన్ అనేది చాలా మటుకు కరెక్ట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీరిని చాలా మటుకు పొలిటికల్గా వీరు ఫేమస్ అన్నమాట. సో వీరి యొక్క స్టాటిస్టిక్షన్ ద్వారా వీరు ఏం చేశారు అంటే ఈ కరందికార్ గారిని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ వారు ఈవీఎం వీవీప్యాట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈవీఎం వీవీప్యాట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు. దాంట్లో కూడా వీరు మెంబర్గా ఉండడం జరిగింది అనమాట. ఎవరు? రాజీవ లక్ష్మణ్ కరందికార్ గారు. సో మనకి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది మనకు 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి రికమెండేషన్ మేరకు అంటే రంగరాజన్ కమిటీ ఏదైతే ఉందో రంగరాజన్ కమిషన్ 2001లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పేసి చెప్తే దాన్ని బేస్ చేసుకొని మనకి జూన్ 2005లో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వేరు, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వేరు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిప్కో మూమెంట్. అంటే యాక్చువల్గా చిప్కో మూమెంట్కి సంబంధించినటువంటి ఒక బుక్ అనే దానికి కమలాదేవి చటోపాధ్యాయ్ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్ 2022 అనేది రావడం జరిగింది అన్నమాట. సో ఎవరైతే మెయిన్గా హిస్టారియన్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో శేఖర్ పాతక్ గారు రాసినటువంటి చిప్కో మూమెంట్కి సంబంధించినటువంటి బుక్కు గాను కమలాదేవి చటోపాధ్యాయ్ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్ అనేది రావడం జరిగిందనమాట. సో దీన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ ఎవరు చేశారు ఈ చిప్కో మూమెంట్కి సంబంధించిన బుక్ను అంటే మనీషా చౌదరి గారు హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, బుక్ పేరు వచ్చేసి ది చిప్కో మూవ్మెంట్ ఏ పీపుల్స్ హిస్టరీ. దీని ఒరిజినల్ ఆథర్ వచ్చేసి శేఖర్ పాతక్ గారు. సో దీన్ని హిందీలోకి అనువదించింది ఎవరు అంటే మనీషా చౌదరి గారు. సో మెయిన్గా వచ్చేసి ఈ బుక్గా వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటి కమలాదేవి చటోపాధ్యాయ్ ఎన్ఐఎఫ్ బుక్ ప్రైజ్ 2022 అనేది రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విజయ్ హజారే ట్రోఫీ అనే న్యూస్లో ఉంది. ఈసారి సౌరాష్ట్ర వచ్చేసి విన్నర్గా ఈ విజయ్ హజారే ట్రోఫీని విన్నర్గా గెలుచుకోవడం జరిగిందనమాట. అలాగే ఎవరిపైన అంటే మహారాష్ట్ర పైన మనకి విజయ్ హజారే ట్రోఫీని సౌరాష్ట్ర గెలుపొందడం జరిగింది. ఎవరెవరికి జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర అలాగే మహారాష్ట్ర ఈ రెండు టీమ్స్ కూడా ఫైనల్కి చేరితే మహారాష్ట్ర పైన సౌరాష్ట్ర గెలవడం జరిగిందనమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి సౌరాష్ట్ర బౌలర్ ఎవరైతే ఉన్నారో చిరాగ్ జానీ ఈ ఫైనల్ మ్యాచ్లో ఏం చేశాడు అంటే హ్యాట్రిక్ వికెట్స్ అనేది తీయడం జరిగింది. దాని ద్వారా సౌరాష్ట్రకి ఈజీ అయిపోయింది అనమాట గెలుపు అనేది. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే అస్త్ర హిందూ 2022 అనే ఎక్సర్సైజ్ అనే న్యూస్లో ఉంది. అస్త్ర హిందూ అనేది ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అండి, బైలాటరల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఇది ఏ రెండు కంట్రీస్ మధ్యలో జరుగుతుందంటే ఆస్ట్రేలియా ప్లస్ ఇండియాకి సంబంధించిన రెండు ఆర్మీస్ మధ్యలో కూడా ఈ అస్త్ర హిందూ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, రాజస్థాన్లో ఉన్నటువంటి మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ప్లేస్లో ఈ అస్త్ర హింద్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్ అనమాట ఇన్ ది సిరీస్ ఆఫ్ అస్త్ర హింద్ విత్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ఆర్మ్స్. ఓకే, ఆల్ ఆర్మ్స్ ఏవైతే ఉందో ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆల్ ఆర్మ్స్ అండ్ సర్వీసెస్ కంటింజెంట్ ఫ్రమ్ బోత్ ఆర్మీస్ నుంచి కూడా ఆల్ ఆర్మీ సర్వీసెస్ అనేటి ఫస్ట్ టైంగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే అస్త్ర హింద్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది, కాకపోతే ఈ అస్త్ర హింద్ ఎక్సర్సైజ్లో భాగంగా ఫస్ట్ టైం ఏమవుతుందంటే ఇందులో అన్ని సర్వీసెస్కి సంబంధించిన ఆర్మీ పర్సన్కి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఈ బోత్ ఆర్మీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్గా వచ్చేసి అస్త్ర హింద్ ఎక్సర్సైజ్ వచ్చేసి పాజిటివ్ మిలిటరీ రిలేషన్స్ కోసం అని చెప్పేసి ఎక్కువగా టెక్నాలజీని ఎక్స్టెండ్ చేసుకోవడం, నాలెడ్జ్ని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అస్త్ర హిందూ ఎక్సర్సైజ్ అనేది ఆస్ట్రేలియా అండ్ ఇండియా మధ్య అస్త్ర వచ్చేసి ఆస్ట్రేలియా అనుకుందాం, హిందూ వచ్చేసి ఇండియా. ఓకే, అస్త్ర హింద్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ట్రైనింగ్ ఎక్సర్సైజ్, మిలిటరీలో కూడా ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. సో
దీంట్లో భాగంగా ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి 30th బ్రిగేడ్కి సంబంధించినటువంటి 2nd డివిజన్ పాల్గొనడం జరిగింది. అలాగే ఇండియా ఆర్మీ తరపున డోగ్రా రెజిమెంట్ వారు ఈ అస్త్ర హిందీ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం ఆల్ ఆర్మీకి సంబంధించినటువంటి సర్వీసెస్కి సంబంధించినటువంటి వారు పార్టిసిపేట్ చేస్తే ఇదే ఎక్సర్సైజ్లో 30th బ్రిగేడ్ వారు వచ్చేసి ఆస్ట్రేలియన్కి సంబంధించిన వారు, అలాగే డోగ్రా రెజిమెంట్ వారు వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వారు ఇండియా తరపున పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో ఇది అస్త్ర హిందీ ఎక్సర్సైజ్ సంబంధించి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి 12th ఎడిషన్ ఎక్సర్సైజ్ ఆఫ్ అగ్ని వారియర్ సంబంధించి న్యూస్లో ఉందండి. ఇది 12th ఎడిషన్ అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ అన్నమాట. 12వసారి ఈ అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో భాగంగా అంటే ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది అంటే సింగపూర్ అండ్ ఇండియన్ ఆర్మీ మధ్యలో ఏది అగ్ని వారియర్ అనే ఎక్సర్సైజ్ జరుగుతుందన్నమాట. ఓకే, 13th నవంబర్ 2022 ఇది అవుతుంది. సో ఎక్కడ అంటే మెయిన్గా వచ్చేసి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఏదైతే ఉందో దేవ్లాలీలో మహారాష్ట్రలో ఉన్నటువంటి దేవ్లాలి ఫైరింగ్ రేంజ్లో ఏది 12th ఎడిషన్ ఎక్సర్సైజ్ అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫైర్ పవర్ ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇలాంటి అన్ని కూడా ఈ ఎక్సర్సైజ్లో చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఆపరేటర్ కూడా కంప్యూటర్ వార్ గేమ్కి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ అనేది దీనిలో చేయడం జరుగుతుంది. ఓకే, సో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏదైతే సింగపూర్కు స్వాతంత్రం వచ్చినాక 24th ఆగస్ట్ 1965లో స్వాతంత్రం వచ్చింది సింగపూర్కి. అప్పటి నుంచి కూడా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది ఇండియా అనేది కొనసాగిస్తుంది. దాంట్లో భాగంగానే సింగపూర్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ కూడా దాంట్లో ఒక పార్ట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ సుదర్శన్ ప్రహార్ అనేది న్యూస్లో ఉంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సుదర్శన్ చక్ర కార్ప్స్ వారు ఎక్సర్సైజ్ సుదర్శన్ ప్రహార్ అనేది రాజస్థాన్ ఎడార్లో చేయడం జరుగుతుందన్నమాట. ద ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ ది సినర్జైజ్డ్ అప్లికేషన్ ఆఫ్ కాంబాట్ పవర్ త్రూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫోర్స్ మల్టీప్లయర్స్, అంటే ఫోర్సెస్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒకే తాటికి తీసుకొచ్చి ఏ విధంగా కాంబాట్ చేయొచ్చు అన్న ఎక్సర్సైజ్ అనేది ఈ సముద్ర ప్రహార్ అనే ఎక్సర్సైజ్ ద్వారా చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సుదర్శన్ చక్ర కార్ప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఈ సుదర్శన్ ప్రహార్ అనే ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ 2022 అనే న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ 2022 December 2 మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్. సో యునైటెడ్ నేషన్స్ వారు ఏదైతే యునైటెడ్ నేషన్స్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఆ రిపోర్ట్లో ఏంటి అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఫోర్స్డ్ లేబర్ అనేది ఫోర్స్డ్ మ్యారేజ్ అనేది ఎక్కువగా ఉంది. మనకందరికీ తెలుసు స్లేవరీ అంటే మనకి ఎలాంటి పేమెంట్ లేకుండా ప్లస్ ఫోర్స్ఫుల్గా ఎక్స్ప్లాయిటేషన్ చేసేదాన్ని స్లేవరీ అంటాం అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఈ యునైటెడ్ నేషన్స్ వారు ఒక రిపోర్ట్లో ఏమని చెప్పారు అంటే గడిచిన 5 సంవత్సరాలలో మనకి ఫోర్స్డ్ లేబరు అలాగే ఫోర్స్డ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువగా అయ్యాయి అని చెప్తున్నది. అలాగే యునైటెడ్ నేషన్స్ ఏమని మెన్షన్ చేసింది అంటే మోడర్న్ స్లేవ్స్ ఏవైతే ఉన్నాయో మోడర్న్ స్లేవ్స్ అంటే కొత్త తరహా పద్ధతులలో ఈ మోడర్న్ స్లేవ్స్ అనేది వస్తున్నాయి. ఇది అనేది 50 మిలియన్కు పెరిగింది, అంటే 50 మిలియన్లకు పెరిగింది అని చెప్పేసి ఎండ్ ఆఫ్ 2021కి 50 మిలియన్లకు పెరిగింది అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ పేర్కొనడం జరిగిందనమాట. మనందరికీ తెలుసు స్లేవరీ అనేది నాట్ ఓన్లీ ప్రజెంట్ ట్రెండ్లో సుమేరియన్ మెస్పటోనియన్ టైమ్స్లో అంటే ఏది సింధు నాగరికత ఎస్టాబ్లిష్ అయిన టైంలోనే ఈ స్లేవరీ అనేది చాలా మటుకి సుమేరియన్ మెస్పటోనియన్ రీజియన్లో ఎక్కువగా ఉండే అనమాట. మెయిన్గా ఇది వచ్చేసి మిడివల్ పీరియడ్కి వచ్చేసరికి స్లేవరీ వచ్చేసి మెయిన్గా గ్రీస్, ఈజిప్టియన్ ఎంపైర్స్ అలాగే బ్రిటిష్ వారు ఈ ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి బ్లాక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా స్లేవరీకి గురి చేసేవారు అనమాట. ఎక్కువగా ఫోర్స్డ్ లేబర్కి తీసుకునేవారు. హ్యూమన్ ట్రేడింగ్, హ్యూమన్ ట్రాన్సాక్షన్స్ అనేది, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా ఉండేది. అవసరమైతే ఈ మెయిన్గా ముస్లిం మెజారిటీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నాన్ ముస్లిం ఉమెన్స్ని స్లేవరీ ఉమెన్గా ఉపయోగించుకోవడం కూడా జరిగింది. ఈవెన్ ఇండియాలో కూడా మనకు తెలుసు మనకి గదర్ మూమెంట్ ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ స్లేవరీ నుంచి వచ్చినాయి అన్నమాట. సో వీటన్నిటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈవెన్ యుఎస్లో అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి అబ్రహం లింకన్ గారు
అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అయ్యేంత వరకు కూడా స్లేవరీ అనేది యుఎస్లో కూడా ఎక్కువగా ఉండేది అన్నమాట, ప్రివిలెంట్గా ఉండేది. ఓకే, సో వీటన్నిటిని అరికట్టడం కోసం అని చెప్పేసి 1949 డిసెంబర్ 2న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగిందనమాట. ఏది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అని చెప్పేసి ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ డిసెంబర్ 2న ఆ రిజల్యూషన్ పాస్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ డే ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్లేవరీ అనే దాన్ని డిసెంబర్ 2న ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, మనకి స్లేవరీ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసు. మనకి తెలంగాణలో దేవదాసి ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇది కూడా ఒక రకంగా దాని కిందకే వస్తుంది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనే న్యూస్లో ఉంది. రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసినటువంటి స్పెషల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, స్పెషల్ బులెటిన్ ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా ఈ మెటర్నిటీ మోర్టాలిటీ రేషియో అనే దానికి సంబంధించి చెప్పడం జరిగిందనమాట. MMR అనేది 130 ఉండేది ఒకప్పుడు. మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అనేది ఒకప్పుడు మనకి 130 ఉండే, ఎప్పుడు 2014-16లో, కానీ అది ఇప్పుడు 97కి తగ్గిందనమాట. అంటే 97కి పడిపోయింది. ఎప్పటికీ 2018-20లో. అంటే చూడండి, 130 ఇప్పుడు 2014-16లో ఉంటే అది 97 2018-20లోకి తగ్గిపోయిందనమాట. అంటే మరణాలు, మాతృత్వ మరణాలు అనేటివి తగ్గిపోయాయి అని చెప్పేసి స్పెషల్ రిపోర్ట్ అనేది, స్పెషల్ బులెటిన్ అనేది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏంటి అంటే నేషనల్ హెల్త్ పాలసీ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవ్వడం జరిగింది అని చెప్పేసి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారు పేర్కొనడం జరిగింది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారా 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి మనకి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా కొంత టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 2030 కల్లా 70 మరణాలు మాత్రమే జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఆ టార్గెట్కి అచీవ్గా మనం మూవ్ అవుతున్నాము అని చెప్పేసి ఒక ఇండికేషన్ లాగా ఈ స్పెషల్ బులెటిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటి, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 2018-20లో MMR ఎంత అంటే 97, 2014-16లో భాగంగా MMR ఎంత అంటే 130. సో మెయిన్గా వచ్చేసి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏం లేదండి, మెయిన్గా వచ్చేసి మాతృత్వ మరణాలు అంటారు. ఇవి ప్రతి 1,00,000 మంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారు ఒకవేళ కనుక మరణించినట్లయితే, ఇతరత్ర కారణాల వల్ల మరణించినట్లయితే, ఎక్కువగా ఈ గర్భస్రావం వల్ల కానీ, అబార్షన్స్ వల్ల కానీ, డెలివరీ ప్రాసెస్లో భాగంగా ఎవరైనా అంటే బిడ్డకు జన్మనించినాక కానీ ఆ ప్రాసెస్లో మెయిన్గా వచ్చేసి ప్రెగ్నెన్సీ ప్రాసెస్లో ఎవరైనా చనిపోతే వారిని మాతృత్వ మరణాల కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి 1,00,000 మందికి ఎంతమంది చనిపోతున్నారో దాన్ని చెప్పేదే ఈ మాతృత్వ మరణాల రేట్ అనమాట. ఓకే, సో MMR మెటర్నల్ మోర్టాలిటీ రేషియో. ఓకే, సో మెయిన్గా వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మనకు ఆల్రెడీ కొన్ని స్టేట్స్ అనేవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ టార్గెట్ని ఏదైతే ఈ 70కి పెట్టుకున్నామో ఆ 70 టార్గెట్ని కొన్ని స్టేట్స్ అనేవి అచీవ్ చేయడం జరిగింది. దాంట్లో కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంటే, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు టాప్లో ఉన్నాయన్నమాట. ఓకే, సో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గించడంలో టాప్లో ఉన్నటువంటి స్టేట్స్ ఏవి అంటే కేరళ ఫస్ట్ వస్తుంది, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. ఓకే, ఇవి టాప్ 5 స్టేట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎయిడ్స్ డే. మనకు అందరికీ తెలుసు డిసెంబర్ 1 అనేది వరల్డ్ ఎయిడ్స్ డేగా మనం గుర్తించడం జరిగింది. ఏదైతే వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం ఎయిడ్స్ గురైనటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని, ఎయిడ్స్ బారిన పడినటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, వారికి ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి, వరల్డ్ అవేర్నెస్, ఎస్పెషల్లీ ఎయిడ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. సో ఇయర్ థీమ్ వచ్చేసి, థీమ్ ఆఫ్ ది 2022 వచ్చేసి ఈక్వలైజ్. ఓకే, ఈక్వలైజ్ అనేది చెప్పేసి సింపుల్. ఇయర్ ఆఫ్ 2022 థీమ్ వచ్చేసి, వరల్డ్స్ ఎయిడ్స్ డే థీమ్ వచ్చేసి ఈక్వలైజ్. సో ఫోకస్ థీమ్ వచ్చేసి ఏంటంటే టు హైలైట్ ది పర్టికులర్ ఇన్ఈక్వాలిటీస్ ఫేస్డ్ బై HIV patients and to press for the actions need to address them. Okay, needed to address them. ఎవరైతే మనకి ఎయిడ్స్ HIV పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఈక్వాలిటీస్ అనేది మనము కొంతమందికి దూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో అలాంటి వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని అరికట్టాలి అని చెప్పేసి ఫోకస్ థీమ్ అన్నమాట. ఓకే, సో 1988లోనే జేమ్స్ వెబ్ బర్న్ గారు ప్లస్ అలాగే థామస్ నెట్టర్ గారు ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే వరల్డ్ ఎయిడ్స్ డేని డిసెంబర్ 1న రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వాసెన్నార్ అగ్రిమెంట్ అనేది న్యూస్లో ఉంది. ఏం లేదండి, ఈ ఇయర్ 2023 జనవరి 1న వాసెన్నార్ అగ్రిమెంట్కి సంబంధించి ఇండియా వచ్చేసి చైర్మన్షిప్ చేసుకోబోతుంది అనమాట. ఇండియా వచ్చేసి ఈ వాసెన్నార్ అగ్రిమెంట్లో భాగంగానే ఇండియా వచ్చేసి 2023 జనవరి 1న చైర్మన్షిప్ని తీసుకోబోతుంది అనమాట. ఇది ఎప్పుడు డిసైడ్ చేశారు అంటే 26th యాన్యువల్ ప్లీనరీ అనేది వాసెన్నార్ అగ్రిమెంట్కి సంబంధించి 26th యాన్యువల్ ప్లీనరీ అనేది మనకు వియన్నాలో జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే రీసెంట్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగిందనమాట. సో 2023 జనవరి 1 నుంచి ఇండియా వచ్చేసి వాసెన్నార్ అగ్రిమెంట్కి గాను చైర్మన్షిప్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇండియా వచ్చేసి వాసెన్నార్ అగ్రిమెంట్లో డిసెంబర్ 2017లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఏం లేదంటే వాసెన్నార్ అగ్రిమెంట్ వచ్చేసి ఒక వాలంటరీ ఎక్స్పోర్ట్ కంట్రోల్ రెజిమ్ అన్నమాట. ఏదైతే కన్వెన్షనల్ వెపన్స్ ఉంటాయో కన్వెన్షనల్ వెపన్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్ రెజిమ్ అన్నమాట, కంట్రోల్ రెజిమ్ అన్నమాట. ఇది ఒక రకంగా. సో ఎక్స్పోర్ట్కి సంబంధించి ఏదైతే కన్వెన్షనల్ వెపన్స్ ఉన్నాయో వాటిని డ్యూయల్ యూజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి, డ్యూయల్ యూజ్ అంటే అంటే వార్ పర్పస్లో కానీ ప్లస్ అలాగే మనకి ఇతరత్ర అంటే రినోవబుల్ ఎనర్జీ పర్పస్లో కూడా చూసుకోవడం కోసం అని చెప్పేసి ఒక కంట్రోల్ రెజిమ్ అనేది ఉండాలి. అణు ఉత్పత్తులు అనేటివి ఒక కంట్రోల్లో ఉండాలి కాబట్టి వాటికని చెప్పేసి ఈ వాసెన్నార్ అగ్రిమెంట్ అనేది 1996లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం దాంట్లో 42 మెంబర్స్ అనేవి ఉండడం జరిగింది. ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ కన్వెన్షనల్ వెపన్స్ అండ్ డ్యూయల్ యూజ్ ఆఫ్ గూడ్స్ అండ్ టెక్నాలజీ. డ్యూయల్ యూజ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, గూడ్స్ ఆర్ టెక్నాలజీ టు బి యూజ్డ్ ఫర్ మల్టిపుల్ పర్పస్. యూజువల్లీ పీస్ఫుల్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, మిలిటరీ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో దానికంటూ ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దాంట్లో ఇండియా వచ్చేసి 2017లోనే మెంబర్ అయింది. సో ఇప్పుడు ఏంటి, దానికి చైర్మన్షిప్గా 2023లో నిర్వహించబోతుంది అనమాట జనవరి 1 నుంచి. అలాగే ఈ వాసెన్నార్ అగ్రిమెంట్ సంబంధించినటువంటి సెక్రటరియట్ ఎక్కడ ఉందంటే ఆస్ట్రియాలో ఉన్నటువంటి వియన్నాలో ఈ వాసెన్నార్ అగ్రిమెంట్ సెక్రటరియట్ అనేది ఉండడం అయింది. ఓకే, అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1996. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2022 రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2022 అనే న్యూస్లో ఉంది. ఏంటి అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వారికి ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2020 అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ అవార్డు అనేది మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్గా ఉన్నారు కానీ వీరు వచ్చేసి డాక్టర్ అచ్యుత సామంత గారు వచ్చేసి ఫౌండర్ ఆఫ్ ది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీకి ఫౌండర్ అన్నమాట. సో వీరు ఏంటంటే మెయిన్గా వచ్చేసి వీరు ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ ఎంకరేజ్ చేయడము. సో వల్ల వారికి ఈ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ KIT వారు అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ వారు ఎవరెవరికి స్పాన్సర్షిప్ చేస్తున్నారు అంటే మెయిన్గా వచ్చేసి దూతి చంద్ కానీ ఒలింపియన్ CA భవానీ దేవి గారికి వీరు స్పాన్సరింగ్ చేస్తున్నారు అనమాట. సో అందుకని చెప్పేసి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2022ని ఇవ్వడం జరిగిందనమాట. ఎవరికి అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీకి. నెక్స్ట్ వచ్చేసి అవనీ లక్రా గారు న్యూస్లో ఉన్నారండి. అవనీ లక్రా వచ్చేసి రీసెంట్గా 2022 పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. 2022 గాను పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని అవనీ లక్రా గారిని ఎంపిక చేయడం జరిగిందనమాట, అవార్డు రావడం జరిగింది. సో అలాగే శ్రేయ్ కన్యన్ వారికి రికగ్నైజ్ యాజ్ ద స్పెషల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా 2022గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇందులో ఇండియన్ స్పోర్ట్స్ అవార్డ్ ఆఫ్ FICCIలో భాగంగా అవనీ లక్రా గారికి పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ వస్తే శ్రేయ్ కన్యన్ గారికి స్పెషల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ టర్ఫ్ 2022గా రావడం జరిగింది. అలాగే వచ్చేసి ఫార్మర్ రంజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో సర్కార్ తల్వార్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది రావడం జరిగింది. ఓకే, వీరికి సర్కార్ తల్వార్ గారికి ఫార్మర్ రంజీ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒడిశా స్టేట్కి బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్. ఈవెన్ మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే ఒడిశా వారు
మన హాకీ టీంకి స్పాన్సర్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి బెస్ట్ స్టేట్ ఫర్ ప్రమోటింగ్ స్పోర్ట్స్ కింద ఒడిశాకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్కు గాను నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరికి అంటే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వారికి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, అవని లక్రా గారు వచ్చేసి మనకి ఏంటి అంటే మనకి షూటింగ్లో వీరు మనకి 2020లో జరిగినటువంటి పారా ఒలింపిక్స్ ఏవైతే ఉందో అక్కడ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా తీసుకురావడం జరిగింది. అందుకు గాను 2022లో అవని లక్రా గారికి పారా స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పిటి ఉషా గారికి సంబంధించిన న్యూస్లో ఉంది అండి. ఏం లేదండి, వీరు వచ్చేసి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతున్నారు. ఎందుకు ఎన్నిక కాబోతున్నారు అని ముందుగానే అనౌన్స్ చేస్తున్నాము అంటే బేసిక్గా వచ్చేసి నామినేషన్స్ ఏవైతే ఉంటాయో నామినేషన్ ఫైల్ చేయాల్సినటువంటి డేట్ అనేది పూర్తయిందనమాట. అప్పటి వరకు కూడా ఒక పిటి ఉషా గారు మాత్రమే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్లో పిటి ఉషా గారు మాత్రమే నామినేషన్ వేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి అంటే ఏకగ్రీవంగా పిటి ఉషా గారే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరుగుతుందన్నమాట. సో వీరేంటంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారికి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉమెన్ కూడా ఇప్పటివరకు ప్రెసిడెంట్గా వర్క్ చేయలేదు. సో పిటి ఉషా గారు ఫస్ట్ టైం వర్క్ చేయబోతున్నారు. సో ఫస్ట్ ఉమెన్. సో అదే విధంగా ఏంటంటే ఫస్ట్ ఒలింపియన్, ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్గా కూడా వీరు ఇప్పుడు ప్రెసిడెంట్గా చేయబోతున్నారు. అంటే ఇప్పటివరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి వర్క్ చేసినటువంటి ప్రెసిడెంట్స్లలో ఎవరికి కూడా ఇంటర్నేషనల్ మెడల్స్ కానీ ఒలింపిక్లో పార్టిసిపేషన్ చేసిన ఘనత కానీ లేదు. సో ఫస్ట్ టైం కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లో భాగంగా ప్రెసిడెంట్లలో ఫస్ట్ ఒలింపియన్ అండ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్గా ఉండడం వీరు ఎన్నికవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వచ్చేసి అజయ్ పాటెల్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే నామినేషన్స్ ఉంటాయో నామినేషన్స్ యాక్చువల్గా December 10కి ఎలక్షన్స్ జరగాల్సింది. కాకపోతే ఏంటంటే ముందస్తుగానే డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా ఈ ప్రెసిడెంట్ పోటీకి కానీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోటీకి కానీ ఎవరు కూడా వీళ్ళిద్దరు తప్ప మిగతా ఎవరు కూడా నామినేషన్ చేయలేదు. సో దీని ద్వారా ఏంటంటే ఎలక్షన్స్ అనేది లేకుండానే డైరెక్ట్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, పిటి ఉషా గారు ఇప్పుడు ప్రస్తుతంగా వీరు ఒక అకాడమీ అనేది కేరళలో రన్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు వీరు మనకి ఒలింపిక్ మెడల్ అనేది తీసుకొచ్చే ప్రాసెస్లో 4th ప్లేస్లో నిలిచారనేది కూడా తెలుసు. అలాగే ఏషియన్ గేమ్స్లో కానీ ఇతరత్ర కామన్వెల్త్ గేమ్స్లో ఎన్నో మెడల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అగ్నికుల్ కాస్మోస్ అనే న్యూస్లో ఉంది. అగ్నికుల్ కాస్మోస్ వచ్చేసి ఇది ఒక స్టార్టప్ అండి. ఈ స్టార్టప్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి స్పేస్ టెక్ స్టార్టప్. వీరు ఏంటంటే ఒక ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అనేది బిల్డ్ చేయబోతున్నారు. ఓకే, సో దీని ద్వారానే అంటే ఈ అగ్నికుల్కి సంబంధించిన ప్రతి ఆపరేషన్ కూడా లాంచ్ వెహికల్స్ అనేటివి కూడా ఈ లాంచ్ ప్యాడ్ ద్వారానే ఫ్యూచర్లో ఆపరేట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇండియాలోనే ఇప్పటి వరకు ఓన్లీ లాంచ్ ప్యాడ్ ఉంది అంటే అది ఇస్రోకి సంబంధించింది. అది పూర్తిగా గవర్నమెంట్ ఓన్డ్. కాకపోతే ఫస్ట్ టైం ఒక ప్రైవేట్కి సంబంధించిన లాంచ్ ప్యాడ్ బిల్డ్ అవుతుంది అంటే అది అగ్నికుల్ కాస్మోకి సంబంధించిన స్పేస్ టెక్ స్టార్టప్ అన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఇది ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే ఒక 2 స్టేజ్ లాంచ్ వెహికల్ ఏదైతే అగ్నిబాన్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేయబోతుంది. ఇది 100 kgs వరకు కూడా 700 kilometers ఆల్టిట్యూడ్ వరకు తీసుకెళ్ళగలే మిషన్తో ఇది వర్క్ చేయబోతుంది అనమాట. అగ్నికుల్ కాస్మోస్ అనేది స్టార్టప్ కంపెనీ. ఇది వచ్చేసి ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అనేది శ్రీహరికోటలో నిర్మించబోతుంది. సో దానికి సంబంధించిన ఇనాగ్రేషన్ జరిగింది. సో అలాగే వచ్చేసి ఇది ఫస్ట్ టైం కూడా అగ్నిబాన్ అనే ఒక 2 స్టేజ్ లాంచ్ వెహికల్ని టెస్ట్ చేయబోతుంది. ఈ 2 స్టేజ్ లాంచ్ వెహికల్ ద్వారా అగ్నిబాన్ ఏదైతే లాంచ్ వెహికల్ ఉందో దాని ద్వారా దాదాపుగా 100 kg పేలోడ్ అనేది 700 kilometerల ఎత్తు వరకు తీసుకెళ్ళగలదు అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి నర్గేసి ఇరానియన్ ఫిలిం అండి. ఇది యాక్చువల్గా దీనికి ఒక స్పెషల్గా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది గోవాలో జరుగుతుంది కదా. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అవార్డు అనేది ఏది మనకి యునెస్కో గాంధీ మెడల్ అనే అవార్డు అనేది ఈ నర్గేసి ఇరానియన్ ఫిలింకి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. 53rd ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగానే యునెస్కో గాంధీ మెడల్ అనే అవార్డు ICFT యునెస్కో గాంధీ మెడల్ అవార్డు
ఏ ఫిలింకి వచ్చింది అంటే నర్గేసి, ఇరానియన్ ఫిలిం. దీని డైరెక్టర్ వచ్చేసి పాయం ఎస్కందరి గారు ఈ ఫిలింకి డైరెక్టర్ అండి. ఏ ఫిలింకి అండి? నర్గేసి. దీనికి ICFT యునెస్కో గాంధీ మెడల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ అవార్డు వచ్చేసి ఎక్కువగా పీస్ కానీ నాన్ వైలెన్స్కి సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్కి ఈ యునెస్కో గాంధీ మెడల్ అనే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే ఈ నర్గేసి ఫిలింకి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇంకా ఇతరత్ర అవార్డ్స్ వచ్చేసి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా చిరంజీవి గారికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ఇయర్గా ఇవ్వడం జరిగిందనమాట వీరికి. అలాగే బెస్ట్ ఫిలిం గోల్డెన్ పికాక్ ఎవరికి ఇచ్చారు అంటే ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్ అనే మూవీకి ఇవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్టర్ ఫీమేల్ కేటగిరీలో వచ్చేసి దనియేలా మెరిన్ నవ్రో. సో కొంచెం ప్రొనౌన్సియేషన్ అనేది ఫారెన్ కంట్రీస్ నేమ్స్ కదా, సో చూడండి. వీరు వచ్చేసి ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్లో భాగంగానే వీరికి కూడా ఫీమేల్ యాక్టర్ కేటగిరీలో వీరికి అవార్డు అనేది రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్టర్ మేల్కి వచ్చేసి వహీద్ మొబాషరీ ఏ ఫిలింలో అండి? నో ఎండ్ అనే ఫిలింలో వీరు యాక్ట్ చేయడం జరిగింది. బెస్ట్ యాక్టర్ ఫర్ మేల్ కేటగిరీలో వహీద్ మొబాషీర్ గారికి అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి PM దక్ష అనేది న్యూస్లో ఉందండి. PM దక్ష వచ్చేసి ఏం లేదండి, ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగర్హి అనేది ఈ పూర్తి అబ్రివేషన్ అండి. మెయిన్గా వచ్చేసి ఇది ఒక స్కీమ్ అండి. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు 2020 నుంచి 2021 మధ్యలో నుంచి స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, ఏ మినిస్ట్రీ అండి? PM దక్ష అనే స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు. ఓకే, సో ఇది ఏం లేదండి, మార్జినైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో OBCs కానీ, అలాగే SC STs కానీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కానీ, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ కానీ, వీరందరికి కూడా వేస్ట్ పికర్స్ కానీ, శానిటేషన్స్ వర్కర్స్ కానీ, వీరందరికి కూడా స్కిల్లింగ్ అనేది తీసుకురావడం జరుగుతుందన్నమాట. వారికి సంబంధించినటువంటి ఏదైతే కుల వృత్తులు కానీ, ఏవైతే ఇతర వారు చేసే పనులలో ఇంకెక్కువగా స్కిల్లింగ్ అనేది తీసుకురావాలి అని చెప్పేసి ఈ PM దక్ష అనే స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగానే దాదాపుగా 2.7 lakhs పర్సన్స్కి ఈ స్కిల్లింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ 5 yearsలో. దాంట్లో భాగంగానే ఫస్ట్ ఇయర్లో అంటే 21-22 ఇయర్లో 0.5 lakhs మెంబర్స్కి యూత్కి స్కిల్లింగ్ అనేది ఇవ్వాలి ఈ PM దక్ష కింద అని చెప్పేసి స్కీమ్ కింద అని చెప్పేసి పూనుకున్నారు. సో దీంట్లో ఎవరెవరికి అంటే ఆల్రెడీ తెలుసు, ఆర్టిషన్స్, ఉమెన్స్, అలాగే యూత్ ఎవరైతే ఉంటారో వీరందరికి కూడా వేరియస్ వారు వర్క్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్లలో స్కిల్లింగ్ అనేది అప్గ్రేడ్ చేయడం కోసం అని చెప్పేసి PM దక్ష అనేది స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సుక్వా దివాస్ అనేది న్యూస్లో ఉందండి. అస్సాం డేనే మనం ఏమని పిలుస్తామంటే సుక్వా దివాస్ అని పిలవడం జరుగుతుంది. ఈ సుక్వా దివాస్ ఎవరో కాదండి, సుక్వా వచ్చేసి మెయిన్గా వచ్చేసి 13th centuryకి సంబంధించినటువంటి రూలర్ అండి. సో హూ ఫౌండెడ్ అహోమ్ కింగ్డమ్ని ఈ సుక్వా వారు ఫౌండ్ చేయడం జరిగింది. వారి జ్ఞాపకార్థంగా అస్సాం డేని సుక్వా దివాస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో వీరు ఎక్కువగా ఏంటంటే మెయిన్గా కల్చరల్ ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో అస్సాంలో వాళ్ళందరినీ కూడా వీరిని ఏకతాటికి తీసుకొచ్చి గ్రేట్ బోరో అస్సాం లేదా గ్రేటర్ అస్సాంగా కూడా ఫ్రేమ్ చేయడం కోసం అని చెప్పేసి సుక్వా గారు ఎక్కువగా దోహదం చేశారన్నమాట. దాంట్లో భాగంగానే వీరిని రికగ్నైజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అస్సాం డేని మనము సుక్వా దివాస్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా వీరి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ సక్సెస్ఫుల్ ఎఫర్ట్స్ ఫర్ ది అసిమిలేషన్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ ట్రైబ్స్. అంటే మెయిన్గా అస్సాంలో ఉన్నటువంటి డిఫరెంట్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఏకతాటికి తీసుకొచ్చి గ్రేటర్ అస్సాంగా ఫామ్ చేయడానికి వీరు ఎంతగానో కృషి చేశారనమాట. సో దాన్ని గుర్తుంచుకోవడం కోసం అని చెప్పేసి సుక్వా దివాస్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీరు వచ్చేసి అహోమ్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఫౌండ్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిసబిలిటీస్. December 3rd మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిసబిలిటీస్ని యునైటెడ్ నేషన్స్
వారు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏది 3rd డిసెంబర్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిసబిలిటీస్గా. ఓకే, సో 1992లోనే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు 47/3 అనే ఒక రెజల్యూషన్ ద్వారా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ని విత్ డిసబిలిటీస్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, రికగ్నైజ్ చేయడం జరిగింది December 3rd. ఓకే, సో మన ఇండియా వరకు వచ్చేసి ఏంటంటే పీపుల్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016లో భాగంగా ఇప్పుడు అంటే ఒకప్పుడు డిఫరెంట్ ఓన్లీ కొంతమంది మాత్రమే డిసబిలిటీస్గా గుర్తించడం జరిగింది. కాకపోతే ఆ కేటగిరీ అనేది 21కి పెరిగిందనమాట. ఓకే, ఇప్పుడు 21 డిసబిలిటీస్ని కూడా పర్సన్స్ విత్ డిసబిలిటీస్గా ఏది పీపుల్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016లో భాగంగా గుర్తించడం జరుగుతుందన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా పర్సన్స్ విత్ డిసబిలిటీస్లో ఎవరైతే ఉంటున్నారో వారికి నేషనల్ అవార్డ్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్ కూడా. సో దీంట్లో భాగంగా ఎవరు ఇస్తారు అంటే ఈ అవార్డ్స్ అనేటి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఈ నేషనల్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్గా వచ్చేసి ఎవరైతే డిసబిలిటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీస్ అంటే సర్వశ్రేష్ఠ దివ్యాంగన్ అలాగే శ్రేష్ఠ దివ్యాంగ్ బాలిక. సో 3 కేటగిరీలలో అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీపుల్ విత్ డిసబిలిటీస్ని పురస్కరించుకొని ఎవరైతే డిసబిలిటీస్ పర్సన్స్ ఉన్నారో వారి యొక్క ఎంపవర్మెంట్ కోసం కృషి చేసే వారికి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇప్పటివరకు పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ ద్వారా మనకి 21 కేటగిరీలలో డిసబిలిటీస్ అన్నిటిని గుర్తించడం జరిగింది. అంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వారిని 21 కేటగిరీలలో గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అండి. ఇది మెయిన్గా ఏం లేదండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ఎవరైతే కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఉంటారో కమ్యూనిటీ ఇన్నోవేటర్కి కూడా కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేంట్లో భాగంగా అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లో భాగంగా. సో ఎవరైతే కొత్తగా ఉంటారో మెయిన్గా వచ్చేసి ఇన్నోవేషన్తో కూడుకున్నటువంటి వారిని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వారికి ఒక ఫెలోషిప్ ఇవ్వాలి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆల్ ఛాలెంజెస్కి సంబంధించి సొల్యూషన్స్ దొరకబట్టవచ్చు అని చెప్పేసి ఈ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ అనేది తీసుకురావడం జరిగింది. దేంట్లో భాగంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా. సో వీరేం చేశారు, కమ్యూనిటీ ఇన్నోవేషన్ ఫెలోషిప్ అనే కొత్త ఒక ఫెలోషిప్ స్కీమ్ను తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఏంటంటే బిల్డింగ్ అండ్ ప్రొవైడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ టు కమ్యూనిటీ ఇన్నోవేటర్స్ ఎసెన్షియల్ ఫర్ దేర్ ఎంటర్ప్రినర్షిప్ జర్నీ కోసం అని చెప్పేసి ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాంటి సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పేసి కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీంట్లో భాగంగానే ఆల్రెడీ 22 కమ్యూనిటీ ఇన్నోవేటర్స్ ఫెలోస్ ఆల్రెడీ ఉన్నారు. సో వీరు ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగానే వర్క్ చేస్తున్నారు. ఓకే, మెయిన్గా ఏంటి కమ్యూనిటీ ఫెలోషిప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సాల్వ్ ఏ కమ్యూనిటీ ఛాలెంజ్. ఓకే, కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 1 year లాంగ్ ఇంటెన్సివ్ ఫెలోషిప్ అన్నమాట. ఓకే, దాదాపుగా సంవత్సరం పాటు ఈ ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటివరకు ఈ కమ్యూనిటీ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్ అనేవి ప్రస్తుతానికి దేశంలో వేరియస్ స్టేట్స్లలో 14 సెంటర్స్ అనేవి ఉన్నాయి. వాటిని దాదాపుగా 50కి పెంచుతామని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంథన్ ప్లాట్ఫామ్ వచ్చేసి న్యూస్లో ఉందండి. మంథన్ ప్లాట్ఫామ్ వచ్చేసి దీనికి బెస్ట్ టెక్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు ఇవ్వడం జరిగింది. మంథన్ ప్లాట్ఫామ్కి బెస్ట్ టెక్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ డూన్ అండ్ బ్రాండ్ స్ట్రీట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులో భాగంగా డూన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా బెస్ట్ టెక్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్గా గాను మంథన్ ప్లాట్ఫామ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇదేం లేదండి, ఇండస్ట్రీస్ని అండ్ ద సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేస్తారనమాట. అంటే ఎవరైతే రీసెర్చ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్లస్ అలాగే ఇండస్ట్రీస్ని కూడా కొలాబరేట్ చేసి ఏంటి సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ని ఎక్కువగా డెవలప్ చేస్తుంది. దానికి గాను ఈ మంథన్ ప్లాట్ఫామ్ ఎక్కువగా కృషి చేస్తుంది. కాబట్టి బెస్ట్ టెక్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్గా డూన్ అండ్ బ్రాడ్ స్ట్రీట్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులో ఇచ్చారనమాట. సో ఈ
మెయిన్గా వచ్చేసి మంథన్ ప్లాట్ఫామ్ని ఎవరి రికమెండేషన్ బేస్ చేసుకొని మనకి మంథన్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ బేస్ చేసుకొని ఏది మంథన్ ప్లాట్ఫామ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మౌనలా వాల్కనో అనేది ఎరప్ట్ అవ్వడం జరిగింది 38 ఇయర్స్ తర్వాత. 38 దాదాపుగా 38 సంవత్సరాల తర్వాత మౌనలో వాల్కనో ఇది హవాయ్ ఐలాండ్స్లో ఉంది, హవాయన్ ఆర్చిపెలాగ్లో ఉందన్నమాట. సో ఆ మౌనలో వాల్కనో అనేది 38 ఇయర్స్ తర్వాత ఎరప్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి కొన్ని కేటగిరీస్ ఉంటాయి వాల్కనోస్కి. అంటే ఏ విధంగా అంటే యాక్టివ్ వాల్కనోనా లేకపోతే డోర్మాంట్ వాల్కనోనో ఎక్స్టింక్ట్ వాల్కనో అని చెప్పేసి. దాంట్లో భాగంగా యాక్టివ్ వాల్కనో అంటే ఏం లేదండి, ఎనీ వాల్కనో దట్ హ్యాస్ ఎరప్టెడ్ విత్ ఇన్ ది హోలోసిన్ పీరియడ్ ఇన్ ది లాస్ట్ 11,650 ఇయర్స్లో, ఈ 11,650 ఇయర్స్లో కనుక ఎరప్ట్ అయింది అనుకోండి, దాన్ని యాక్టివ్ వాల్కనో అంటారు అనమాట. సో అలాగే డోర్మాంట్ వాల్కనో అంటే ఏం లేదండి, డోర్మాంట్ వాల్కనోస్ ఆర్ దోస్ యాక్టివ్ వాల్కనోస్ which are not in the process of erupting currently but have the potential to do so in the future. డోర్మాంట్ అంటే ఏం లేదండి, ఇప్పుడైతే ఎరప్షన్ అయితే చేయట్లేదు, కాకపోతే ఫ్యూచర్లో కనుక ఎరప్షన్ అంటే అగ్నిపర్వతం బద్దలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని డోర్మాంట్ వాల్కనోస్ అని అంటారు. ఓకే, అలాగే ఎక్స్టింక్ట్ వాల్కనో అంటే ఏంటి, ఆల్రెడీ ఎరప్షన్ జరిగిపోయింది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి అంటే ఆ వాల్కనో అనేది బద్దలవ్వడం జరగదు, వాల్కనో అనేది పేలదు అని చెప్పేసి కనుక నిర్ధారించినట్లయితే దాన్ని ఎక్స్టింక్ట్ అంటారు. అలాగే బెన్ నెవిస్ ఏదైతే వాల్కనో ఉందో, బెన్ నెవిస్ అనే వాల్కనో ఈజ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ది యూకే ఈజ్ అన్ ఎక్స్టింక్ట్ వాల్కనో. ఎగ్జాంపుల్, ఎక్స్టింక్ట్ వాల్కనోకి ఎగ్జాంపుల్ ఏంటంటే బెన్ నెవిస్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ది యూకేలో ఉన్నటువంటి టాలెస్ట్ మౌంటైన్ అన్నమాట. సో అలాగే కొన్ని మెయిన్ అగ్నిపర్వతాలు ఏవైనా ఉన్నాయంటే కర్కటోవా వచ్చేసి ఇండోనేషియాలో ఉంది, మౌంట్ వెసివాస్ వచ్చేసి ఇటలీలో ఉంది, మౌంట్ ఫూజీ వచ్చేసి జపాన్లో ఉంది, మౌంట్ సెయింట్ హెలిన్స్ వచ్చేసి యుఎస్లో ఉంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ వాల్కనోస్ అగ్నిపర్వతాలు. ఓకే, ప్రపంచంలో ఉన్నట్టు మోస్ట్ డేంజరస్ వాల్కనోస్ ఏవైనా ఉంటున్నాయి అంటే ఇవన్నమాట. ప్లీజ్ నోట్ డౌన్. ఒక్కొక్కసారి ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కర్కటోవా అగ్నిపర్వతం మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. సో ఇటు ఒక పక్కన మా వాల్కనోస్ ఇచ్చి ఒక పక్కన దేశాలు ఇవ్వచ్చు, ప్లేసెస్ ఇవ్వచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. ఓకే, లేకపోతే స్టేట్మెంట్ రూపకంగా ఇచ్చి ఆ ప్లేస్లో ఏది సరైనది కాదు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ పేర్స్లోనే. ఓకే, సో యాక్టివ్ వాల్కనో అంటే ఏంటిది, డోర్మాంట్ వాల్కనో అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ వాల్కనో అంటే ఏంటి అనేది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ కరెంట్ అఫైర్ అండి. తెలంగాణలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీక్ నుంచి ఈ పౌష్టికాహార కిట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మెయిన్గా అంటే ఎవరైనా మెయిన్గా వచ్చేసి రక్తహీనత, గర్భస్రావాలు ఏదైతే ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయో, మెయిన్గా 9 జిల్లాలలో ఈ రక్తహీనత, గర్భస్రావాలు, ప్రసూతి మరణాలను తగ్గించేందుకు గాను 9 జిల్లాలలో ఈ గర్భిణీ స్త్రీలకు అని చెప్పేసి కేసీఆర్ పౌష్టికాహార కిట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 9 డిస్టిక్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 9 డిస్టిక్లలో మాత్రమే ఈ పౌష్టికాహార కిట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 9 జిల్లాలో వచ్చేసి ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, అలాగే జోగులాంబ గద్వాలు, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో మహిళలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతున్నారు. సో గర్భస్రావాలు అనేది, ప్రసూతి మరణాలు అనేది ఈ 9 డిస్ట్రిక్ట్స్లలోనే ఎక్కువగా ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నాను. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్పల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కువగా మహిళలు గర్భస్రావంతో, రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతున్నారు. కాబట్టి వారికి ఈ ప్రసూతి మరణాలు అనేది కలగకుండా ఉండేందుకు పౌష్టికాహారాన్ని కల్పించడం కోసం అని చెప్పేసి కేసీఆర్ పౌష్టికాహార కిట్లు అనే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా 9 డిస్ట్రిక్ట్స్లలో ఉన్నటువంటి గర్భస్థ మహిళలకి మనకి 2 సార్లు ఈ పౌష్టికాహార కిట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. గర్భిణీ 5వ నెలలో ఒకసారి, అలాగే 9వ నెలలో మరోసారి ఇస్తారనమాట.
5th మంత్లో ఒకసారి 9th మంత్లో ఒకసారి ఈ కిట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే ఫస్ట్ కిట్ వాల్యూ వచ్చేసి 1962 రూపీస్, 1962 రూపాయలు. సెకండ్ కిట్ వచ్చేసి సెకండ్ టైం వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి 1818 రూపాయలు. సో వేరియస్ ఏవైతే ఉన్నాయో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ 2 కిలోలు, కిలో ఖర్జూరాలు, అలాగే ఐరన్ సిరప్ 3 సీసాలు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కొత్త స్కీమ్ కాబట్టి ఏ డిస్ట్రిక్ట్స్లలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చెనకా కోరాట ముక్తీశ్వర్ చౌటిపల్లికి సంబంధించినటువంటి డిపిఆర్లు ఏదైతే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో భాగంగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర జల సంఘం ఆమోదం అనేది తెలిపింది. సో ఈ 3 ప్రాజెక్టులకు కూడా మనకి పచ్చ జెండా అనేది ఊపారు. సో ఆ 3 ప్రాజెక్టులు ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. చెనకా కోరాట ఇది తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. పెన్గంగా నది పైన ఈ చెనకా కోరాట బ్యారేజ్ అనేది ఉంది. గుర్తుంచుకోండి, తెలంగాణ మహారాష్ట్ర పరిధిలో తాగు నీటి అవసరాలు తీర్చేందుకు గాను ఆదిలాబాద్ జిల్లాలోని పెన్గంగా నది పైన మరోవైపు మహారాష్ట్ర చేపట్టిన బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 0.83 టీఎంసీ అనమాట. సో దీని ద్వారా ఏ డిస్టిక్లో ఉంది అంటే ఆదిలాబాద్ డిస్టిక్ చెనకా కోరాట బ్యారేజ్. ఓకే, అలాగే ముక్తీశ్వర్ బ్యారేజ్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే జయశంకర్ భూపాల్పల్లి మహదేవ్పూర్ మండలంలో బీర్ సాగర్ వద్ద. ఓకే, సో దీని సామర్థ్యం వచ్చేసి 4.5 టీఎంసీ. ఓకే, సో అలాగే చౌటుపల్లి హనుమంతరెడ్డి వచ్చేసి నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలంలో. ఓకే, దీనిది వచ్చేసి 0.80 టీఎంసీ. ఓకే, ఇవి 3 కూడా ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం వచ్చేసి క్లియరెన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు ఎందుకు ఇది యాక్చువల్గా జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాని టీఎంసీస్ చెప్పాను, అది ఏ డిస్టిక్లో ఉందని కూడా చెప్పాను. చెనకా కోరాట వచ్చేసి మనకి ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది, ముక్తీశ్వర్ వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లిలో ఉంది, చౌటుపల్లి వచ్చేసి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో ఉంది. వాటి కెపాసిటీస్ కూడా చెప్పాను. 0.83 వచ్చేసి మనకి చెనకా కోరాట, ముక్తీశ్వర్ వచ్చేసి 4.50, అలాగే మనకి 0.80 వచ్చేసి చౌటుపల్లి హనుమంతరెడ్డి. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. సో ట్రై టు నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టార్టప్ ఏదైతే ఉందో తెలంగాణ స్టార్టప్ కేతీకి ఎర్త్ షాట్ అనే బహుమతి ఇవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎర్త్ షాట్ బహుమతి అనేది తెలంగాణ స్టార్టప్ కేతీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏంటంటే సేద్యంలో గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అనే విధానానికి గాను అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ కేతీ అనే స్టార్టప్ ఏం చేసింది అంటే గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది సేద్యంలో. సో దానికి గాను అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. దీనికి 10 కోట్ల నజరానా వచ్చింది. సో ఒకసారి చూద్దాం ఏంటి అనేది. తెలంగాణకు చెందిన కేతీ స్టార్టప్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎర్త్ షాట్ ప్రైజ్ను గెలుచుకుంది. పర్యావరణ హితంగా చిన్న రైతుల తక్కువ పెట్టుబడితో సుస్థిర ఆదాయం పొందేలా ఈ సంస్థ రూపొందించిన గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ విధానం ఈ బహుమతిని తెచ్చిపెట్టిందనమాట. అంతర్జాతీయంగా పర్యావరణ ఆస్కార్గా గుర్తుంచుకోండి, అంతర్జాతీయంగా పర్యావరణ ఆస్కార్గా ఈ ఎర్త్ షాట్ బహుమతిని పేర్కొంటారనమాట. సో అది తెలంగాణకు సంబంధించిన కేతీ అనే స్టార్టప్కు రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. పర్యావరణ ఆస్కార్గా గుర్తించేటువంటి ఎర్త్ షాట్ అవార్డు తెలంగాణకు చెందినటువంటి కేతీ అనే స్టార్టప్కు రావడం జరిగింది. ఇది దేంట్లో భాగంగా అంటే గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అంటే చిన్న రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే విధంగా గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్ అనే కొత్త విధానానికి గాను గుర్తింపుగా ఏది ఎర్త్ షాట్ అనే బహుమతి రావడం జరిగింది. సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణలో సిరిసిల్ల జిల్లాకు తొలి స్థానం అనేది వచ్చింది. సో 4 జిల్లాలకు 4 స్టార్ రేటింగ్ అనేది కూడా రావడం జరిగింది. 3 స్టార్ రేటింగ్లో 3 జిల్లాలు అనేవి ఉన్నాయి. సో దీంట్లో ఒకసారి కనుక గమనించినట్లయితే మనకి 4 స్టార్ రేటింగ్లో 4 స్టార్ రేటింగ్ అంటే నవంబర్ మంత్కి గాను 4 స్టార్ రేటింగ్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వచ్చేసి మనకి దేశంలోనే తొలి స్థానంలో ఉంటే మిగతా ఏవి 4 జిల్లాలు ఈ 4 స్టార్ రేటింగ్లో మనకి 4 ఉన్నాయి. ఏంటి అంటే కరీంనగర్కు 4వ స్థానము, అలాగే మేడ్చల్కి వచ్చేసి 5వ స్థానము, పెద్దపల్లికి 6వ స్థానంగా ఉంది. జిల్లాలు ఈ జాబితాలో 3 స్టార్ రేటింగ్లో ఉన్నాయి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్.
4 స్టార్ రేటింగ్లో ఏమేమి ఉన్నాయంటే 4 స్టార్ రేటింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి కరీంనగర్, అలాగే మేడ్చల్, అలాగే పెద్దపల్లి. ఓకే, సో మొత్తంగా నాలుగు డిస్ట్రిక్ట్స్ 4 స్టార్ రేటింగ్. ఒకటి సిరిసిల్ల, తర్వాత కరీంనగర్, మేడ్చల్, అలాగే వచ్చేసి మనకి పెద్దపల్లి డిస్టిక్. సో కరీంనగర్కి వచ్చేసి 4వ స్థానం వస్తే, మేడ్చల్కి వచ్చేసి 5వ స్థానము, పెద్దపల్లికి వచ్చేసి 6వ స్థానం. స్థానాలు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే సిరిసిల్లకు వచ్చేసి మొదటి స్థానం. ఓకే, ఇదండి వీక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈ వీక్లో చాలా వరకు కవర్ అయ్యాయి. సో చాలా జాగ్రత్తగా వినండి. చెప్పాను కదా స్టార్టింగ్లోనే మళ్ళీ నోటిఫికేషన్స్ అనేటివి రావు, ఇన్ని పోస్టులు అనేటివి రావు. సో ప్లీజ్ దయచేసి మీరు చాలా జాగ్రత్తగా మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే సొల్యూషన్గా ఈ జాబ్ అనేది, సో ఆ సొల్యూషన్ మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో జాబ్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ అనేది రాదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ T1 Academy.